వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. శ్రావణ మాసం నడుస్తోంది. బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాలున్నాయి ఈ నెలలో. దాదాపు 12 ముహూర్తాలున్నాయి. సో, మరి ఈ నేపథ్యంలో పెళ్ళిళ్ళు కావడం లేదని, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయని, అసలు పెళ్లి గాకుండా మిగిలిపోతున్న వాళ్ళకి చాలా బాధలు. అసలు పెళ్లి ఎందుకు కావట్లేదు? పెళ్లి ఎందుకు సమస్య ఎక్కడుంది? ఇట్లాంటి విషయాల మీద చాలామంది మదన పడుతుంటారు. సో, వారి కోసం అసలు ఈ పెళ్లి ఎందుకు కావట్లేదు అనే కారణం గూడా వాళ్ళ గత జన్మలో చేసినవి గావచ్చు, ఈ జన్మలో చేసిన చెడు కర్మలే పాపాల రూపంలో చుట్టుకొని ఈ పెళ్ళిళ్ళు ఆలస్యం కావడానికి ఇలాంటి వాటికి కూడా కారణం అవుతున్నాయని గురువులు చెప్తున్నారు. శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వీటికి ఏమైనా ప్రాయశ్చిత్తాలు ఉంటాయా? ఓకే. ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ ఒక సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్‌ని మన స్టూడియోకి ఆహ్వానించాం. వారు సత్శాస్త్ర విద్వాన్, అట్లాగే పెజావర్ శ్రీ శిష్యులు డాక్టర్ వినయ్ జితేంద్ర గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో, వారిని అడిగి అసలు ఈ పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అసలు ఈ పాపాలంటే ఏంటి? వాటి ప్రాయశ్చిత్తాలేంటి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగుంది. బ్రహ్మాండం. సో, ఏదో కఠినమైన ఉపవాసంలో ఉన్నట్టున్నారు. చాతుర్మాస వ్రతం అండి. అచ్చా! చాతుర్మాస దీక్షలో ఉన్నారు. వండర్ఫుల్. ఎలా చేస్తారు గురుగారు? ఎందుకు చేస్తారది? యోంత ప్రవిశ్య మమవాచ ఇమాం ప్రసుప్తాం సంజీవయధ్యకిల శక్తిధరస్వధామ్న అన్యాంస్తహస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ఋషులు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే, మన జీవన శైలిలోనే మనకి చాలా వరకు మన పాపాల్ని కడుక్కునే ఒక ప్రయత్నం చేశారనమాట. అంటే ఈ మన జీవన శైలిలో మనకున్న ఆహారాన్ని, ఆహార విశేషాలని, లేకపోతే ఉపవాసాలు చేసి ఇలాగా అనేక విధంగా చేసి మన పాపకర్మల్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి. ఓకే. మొదలు మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపాలు అనేవి ఎలా చేస్తాం మనం. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు జ్ఞాత అంటే తెలిసి తెలియక తెలియక చేస్తాం. కానీ తెలిసి చేసిన నిప్పు అనేది కాలుతుంది, తెలియక ముట్టుకున్న నిప్పు అనేది కాలుతుంది. అవునా? అందువల్ల ఆ లెక్కన చూస్తే మనం ఎంత పాపం చేసాము అనేది మనకి ఊహ కూడా అందదు. కారణం ఏంటంటే, పొద్దున లేచినప్పటి నుంచి మనం కాలు కింద పెడితే మన కాలు కింద చాలా క్రిములు నాశనం అయిపోయాయి. ప్రాణిహింస అది కూడా ఒక ప్రాణమే. క్రిములు కూడా అలాగే క్రిములు మన పళ్ళు తోమినప్పుడు, స్నానం చేసినప్పుడు, అన్ని విషయాల్లోనూ కూడా ఇల్లు తుడిచినప్పుడు అన్నిటిలో కూడా క్రిముల్ని మనం చంపుతూనే ఉన్నాం. సో, రోజంతా మనం పాపకర్మలే చేస్తున్నాం. వాటి మధ్యలో ఎక్కడో ఒక 2-3 పుణ్య పనులు చేస్తాం. దేవుడి దండం పెట్టుకోవడము, గుడికి వెళ్ళడము, లాంటి చిన్న చిన్న పుణ్య పనులు చేస్తాం. ఇలాగ చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మన పాప రాశి అనేది ఎన్నో గుట్టలు, కొండలు, అంటే ఎన్నో కొండలు మనం పాపం చేస్తే దానికి ఎన్నో చిన్న చిన్న గుణకరాళ్ళంతా పుణ్యం చేస్తున్నాం మనం. ఈ లెక్క మన పాపాలు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఊహ కూడా అందదు అనమాట. మీరు శ్వాస కూడా పీల్చుకోవద్దు అంటారేమో. శ్వాస పీల్చుకుంటే కూడా కొన్ని సూక్ష్మజీవులు లోపలికి వెళ్తున్నాయి. అలాగే మన ఊపిరి దిగినప్పుడు చాలా సూక్ష్మం ఎగిరిపోతున్నాయి. అందువల్ల మనం అంటే ప్రతి క్షణము మనం చేసే పాపాలు అనేవి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రత్యేకంగా కూర్చొని ఒక్కొక్క దానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ కూర్చోలేము. కాబట్టి వీటిని మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే, వాటికి చిన్న చిన్న పుణ్య పనులని మన జీవనంలో అలవడుచుకుంటే ఇలాంటి పాపాలన్నిటికీ కూడా మనకి ఉపశమనం దొరుకుతుంది అనమాట. అలాంటివి ఏంటి అంటే, దాంట్లో ముఖ్యమైనవి ఉపవాసాలు, వ్రతాలు. ఈ వ్రతాలు అనేవి ఒక పక్కన సైంటిఫిక్గా కూడా మనకి మన ఋషులు చెప్పింది మనకి. అలాగే ధార్మిక కార్యక్రమం, మన ఆరోగ్యపరమైన శ్రద్ధ అని కూడా చెప్పవచ్చు దాన్ని. ఉదాహరణకి చాతుర్మాస వ్రతము. ఈ చాతుర్మాస వ్రతం ఎందుకు చేయాలి అంటే, ఈ వ్రతంలో మనం కూరగాయల్ని మనం తినకూడదు. అంటే శాఖావ్రతము అని పిలుస్తారు దీన్ని. అంటే శాఖ చెట్టు నుంచి ఏవైతే, అంటే చెట్టు అయ్యి విత్తనం అయ్యి దాంట్లో నుంచి ఏవైతే వస్తాయో అలాంటి వాటిని ఏవి కూడా మనం తినడానికి లేదు. ఇది శాఖావ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఏం తినాలి అంటే నవధాన్యాలు తినచ్చు. నవధాన్యాలు, దాని తర్వాత కొన్ని విధమైన జీలకర్ర, మిరియాలు ఇలాంటివి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. వ్రతంలో ఫలాలు మాత్రం తీసుకోవాలి. చెట్ల నుంచి ఫలాలు రావు.
అదే ఇప్పుడు ఫ్రూట్స్ ఏవి రావు. ఆ, ఇవి విత్తనాలు అంటే ఇవి బీజాలు, రైట్, బీజాలు. ఓకే. అంటే నవధాన్యాలు, ధాన్యాలు వాటిని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ లెక్కన కారం కూడా పచ్చిమిరపకాయ నుంచి వచ్చేదే, అవును. అందువల్ల కారం రాదు. ఓ, కారం ప్లేస్లో మనం మిరియాలు యూస్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఈ వర్షాకాలం మొదలవుతుంది. చాతుర్మాసం అంటే శయన ఏకాదశి నుంచి ఉత్తాన ద్వాదశి దాకా ఉండే ఒక కాలాన్ని మనము ఈ చాతుర్మాసము అని చెప్పి పిలుస్తాం అనమాట. ఉమ్, ఈ చాతుర్మాసంలో ఏమవుతుందంటే వర్షాకాలం సామాన్యంగా ఈ కాలంలో క్రిమి కీటకాల ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే. అంటే కూరగాయల్లో మీరు ఎంత శుద్ధి చేసినా అచ్చా. వాటిలో ఉన్న క్రిమి కీటకాలు ఈ సమయంలో ఎక్కువ వృద్ధి చెందుతాయి. ఓహో. సంతానోత్పత్తికి, ప్రకృతికి సంతానోత్పత్తి కాలం ఇది అని చెప్పి కూడా చెప్పచ్చు. అచ్చా, అచ్చా. మీరు గమనించినట్లయితే చేపలు గుడ్లు పెట్టడం కానీ, దోమలు గుడ్లు పెట్టడం కానీ అవన్నీ కూడా ఓకే. ఈ సమయంలోనే ఎక్కువ అవుతాయి. ఓకే. అందువల్ల ఇది సంతానోత్పత్తి కాలం. ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవికి కూడా ఇది సంతానోత్పత్తి కాలం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ కాలంలో ప్రతి ఒక్క కూరగాయల్లోనూ, ప్రతి ఒక్క శాకాహారాల్లోనూ కూడా వీటికి ఒక ప్రాణి యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండడం వల్ల ప్రాణిహింస ఎక్కువ చేస్తాం. అలాగే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆ కారణం వల్ల వీటిలో ఇప్పుడు వానాకాలంలో మనకి ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటి? జలుబు, దగ్గు. అవును. వాటికి మెడిసిన్ ఏంటి? ఆయుర్వేదంలో చూసినట్టయితే మిరియాలు, జీలకర్ర. అవును. సో వాటిని తీసుకోమని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇంత అద్భుతమైన మన ఓకే. వాళ్ళ ఒక ఇదొకటే కాదు, మీరు గమనించినట్టయితే మనకి ఈ చాతుర్మాసం అయిపోగానే వచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసంలో మనం ఏం చేస్తామండి అంటే దీపాలు పెడతాం. ఉమ్, మొత్తం ఇల్లంతా దీపాలు పెట్టుకుంటాం. అవును. ఎందుకు దీపాలు పెట్టాలి? ఎవరికి తెలియదు, అందరు దీపాలు పెట్టేస్తారు. అవును. వాస్తవం ఏంటంటే ఈ ఉత్పత్తిలో, అంటే ఈ కాలంలో ఉత్పత్తి అయిన బ్యాక్టీరియా అనేది మన అట్మాస్ఫియర్లో మొత్తం నిండిపోయి ఉంటుంది ఓకే. వానాకాలంలో. ఉమ్, దీపం దేంతో పెట్టమన్నారంటే ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టమని చెప్పారు. రైట్. నువ్వుల నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది. ఓకే. అలాగని ఎక్కువ పొగ వేస్తే అది పొల్యూషన్ అవుతుంది. అవును. అందుకని మన వాళ్ళు దీపాలు పెట్టమన్నారు. దీపాల నుంచి విడుదలయ్యే సన్నటి పొగ మన వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది, ఓకే. శుద్ధి చేస్తుంది, వాతావరణాన్ని అది శుద్ధి చేస్తుంది. అందువల్ల వానాకాలం అయిపోగానే చలికాలం మొదలవుతుంది. చలికాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అవును. ఇక్కడ పుడుతుంది. చలికాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ పెరగడాన్ని నివారించడానికి మనం దీపాలు పెట్టాలి. ఓ, అలా ప్రతి ఒక్క పండగలోనూ, ప్రతి ఒక్క చర్యలోనూ ఆచారాల్లో కూడా అవును. మన ఋషులు గొప్ప గొప్ప సందేశాలతో పాటు మన జీవన శైలిని కూడా వాళ్ళు దిద్దడం జరిగిందనమాట. బాబా, అద్భుతం గురించి. నిజంగా ఇంత తెలియదు మాకు. ఏదో చేస్తున్నాము అది అనేది తప్ప. వండర్ఫుల్. ఇక పెళ్ళిళ్ళు చాలా మందికి ఇప్పుడు పెద్ద సమస్య. పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏజ్ అయిపోతుంది. 35-40 ఏళ్ళ వరకు కూడా బ్యాచిలర్గా ఉంటున్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? దానికి అనేక ప్రాబ్లమ్స్ అంటే అనేక సమస్యలు అనేవి ఉంటాయి. అంటే వారి పూర్వీకులు చేసుకున్న పాపాలని వాళ్ళ పిల్లలు అనుభవించడం జరుగుతుంది. అందుకే పెళ్ళి అయ్యే ముందు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని చెప్పారు. అవును. కారణం ఏంటంటే ఒక స్త్రీ శాపం కానీ, పితృశాపం కానీ ఇలాంటివన్నీ కూడా 7 తరాల వాళ్ళని వెంబడిస్తాయి. ఓకే. అందువల్ల అది ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, కొంతమందికి పిల్లలు పుట్టరు. అచ్చా. కొంతమందికి పిల్లలు పుట్టిన వాళ్ళు హ్యాండిక్యాప్స్గా పుడతారు, అంగవైకల్యంతో పుట్టొచ్చు. ఓకే. అంగవైకల్యంగా పుడతారు. ఓకేనా? కొంతమంది సరిగ్గా మంచి పిల్లలు పుట్టినా సరే వాళ్ళు దీర్ఘాయుషులు అయి ఉండరు. అచ్చా, అచ్చా. చిన్న ఏజ్లోనే వాళ్ళకి ప్రాణం పోతాయి, ప్రాణగండాలు వస్తుంటాయి, ప్రాణం పోతూ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళకి ఈ పితృశాప, స్త్రీశాప లాంటివి వాళ్ళని వెంబడించడం వల్ల వాళ్ళ వంశాన్ని అది వంశవార పర్యంతం వరకు, అంటే 7 వంశాల వరకు ఇది వెంటాడుతుంది. ఓకే. దాని తర్వాత వెంటాడదా అంటే ఈ 7 జన్మలు వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తాలు ఏమైనా చేసుకుంటే దాని ఒక ఓకే. పవర్ కొంచెం తగ్గచ్చేమో, కానీ అది ముందు కూడా అదే వెంటాడడం అనేది దాని ఒక ఇది శాపం యొక్క పరిస్థితి అనేది ముందు కూడా సాగుతుంది అన్నమాట. అందువల్ల ఈ పెళ్ళిళ్ళు అనేది ఎస్పెషల్లీ వాళ్ళ పూర్వజన్మ గతం పాపం. ఓకే. ఓకేనా? అంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న పాపాలని ఇక ఈ జన్మలో అనుభవిస్తారు. లేకపోతే ఈ జన్మలోనే చేసుకున్న పాపం. ఎందుకంటే మనకు ఒక శాస్త్రవాక్యం ఉంది, అత్యధిక పాపపుణ్యై ఇహైవ ఫలమనుభవతి అని చెప్పి. అత్యధికంగా పాపపుణ్యాలు చేస్తే వాళ్ళు ఈ జన్మలోనే వాటి ఫలాన్ని కూడా అనుభవిస్తారు అని చెప్పి, ఆ జన్మలోనే అనుభవిస్తారు అని కూడా శాస్త్రం చెప్తుంది. అత్యధిక అంటే మనకు ఒక కుండ ఇస్తారు ప్రతి జన్మలో, ఆ కొండ నిండిపోయింది,
దానికన్నా ఎక్కువ పాపం చేసాం అనుకోండి, ఈ కుండలో ఉండే ముందు జన్మకు వస్తుంది. ఉమ్, ఈ కుండ నిండిపోయిన తర్వాత కూడా మనం పాపాలు ఎక్కువ చేసాం, అయితే ఈ కుండ నిండిపోయిన తర్వాత పుణ్యాలు ఎక్కువ చేసాం అనుకోండి, దాని ఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తారు. ఓకే ఓకే. అర్థమైందా? అలాగా ప్రతి జన్మలోనూ మన కుండలు నింపుకుంటూ వస్తూ ఉంటాము. అది మనం అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. గురుజీ, మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, వీళ్ళు కూడా పాపులేనా? ఖచ్చితంగా వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు ఈ రోజు మోదీ గాంధీ అనే పెద్ద వ్యక్తులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు ఏం పాపం చేసుకున్నారో మనకు తెలియదు. ఓకే. అలాగని వాళ్ళు పుణ్యము చేసుకుని ఉండొచ్చు, దానివల్ల భోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు, ఎస్క్వాడ్ పెట్టుకుని వాళ్ళ సైన్యం అంతా పెట్టుకుని వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నారో ఏ పుణ్యం చేసుకున్నారో మనకు తెలియదు. పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నారు, పాప ఫలాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే గురుజీ, శాస్త్ర ప్రకారం చెప్పండి, వివాహానికి సంతానానికి ఉన్న విలువ ఎంత అసలు? అంటే శాస్త్రపరంగా ఈ రెండు అంత ఇంపార్టెంటా, వివాహం సంతానాన్ని కనడం అనేది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలా మంది చెప్పడం జరుగుతుంది, వివాహమే అక్కర్లేదు, మీకు పిల్లలే అక్కర్లేదు, పిల్లలు లేకపోతే అది మహాపుణ్యము, వాడికి రుణానుబంధేన, రుణం లేదు వాడికి, అందువల్ల పిల్లలు పుట్టలేదు. ఆయన పేరేంటండి? మన గరికపాటి గారు చెప్తున్నారు. ఇది ఒక రకంగా ఆయన ఏ ఉద్దేశం చెప్పారో మనకు తెలియదు, కానీ అది సమాజాన్ని తప్పుదావ పట్టించడమే అవుతుంది. ఎందుకనంటే శాస్త్రాల్లో స్పష్టంగా ఉంది, ఏమనంటే పున్నామా త్రాయతే ఇది పుత్ర, అంటే పున్నామా అనే ఒక నరకం నుంచి వాళ్ళని కాపాడతారు కాబట్టి వాళ్ళని పిల్లలు అని చెప్తారు అని చెప్పేసి. ఎందుకంటే శ్రాద్ధాది కర్మలు ఉంటాయి ప్రతి సంవత్సరము, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి తద్దినాలు చెయ్యాలి. ఓకేనా? పితృశాపం అంటే ఎలా వస్తుంది అంటే ఇలాగే వస్తుంది అనమాట. వాళ్ళు ఎవరైతే ఆ తద్దినాల్ని వాళ్ళ పోయిన రోజు వాళ్ళు చెయ్యరో అప్పుడు వాళ్ళకి పితృశాపం అనేది వాళ్ళకి తగులుతుంది. ఇక్కడ చాలామంది జనాలకి తెలియని విషయం ఏంటంటే తద్దినం రోజు మనం మన పూర్వీకులకి పెట్టట్లేదు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తద్దినం చేస్తున్నాడు అని పెట్టుకుందాం, అంటే నేనే తద్దినం చేస్తున్నాను, మా నాన్నగారు పోయి సంవత్సరం అయింది, సంవత్సరం నేను తద్దినం చేస్తున్నాను. మరి కృష్ణుడు చెప్పినట్టు మన ఆత్మ బట్టలు మార్చినట్టు దేహాలను మారుస్తుంది. అలాంటప్పుడు చనిపోయిన ఆత్మ వేరే చోట ఎక్కడో పుట్టి ఉండాలి. ఆ వేరే చోట పుట్టిన ఆత్మకి మీరు పేరు వేరు, గోత్రం వేరు. వేరే చోట పుట్టిన ఆత్మకి పేరు వేరు, గోత్రం వేరు. మీరు తద్దినంలో ఏం చెప్తున్నారు? ఆ పలానా గోత్రం వాడికి, పలానా పేరు వాడికి నేను పెడుతున్నాను అని మీరు చెప్తున్నారు. అందువల్ల ఇది వాడికి ఎలా వెళ్తుంది? ఈ ప్రశ్న నేను అడిగింది కాదు, రామాయణంలో సీతాదేవి రాముని అడిగిన ప్రశ్న. దశరథుడికి రాముడు తద్దినం పెడుతున్నప్పుడు సీతాదేవి రాముడిని ప్రశ్నించిన ప్రశ్న ఇది. దశరథుడు వేరే చోట పుట్టేసి ఉంటాడు, అందువల్ల నువ్వు ఎవరికి తద్దినం పెడుతున్నావు అని చెప్పేసి రాముడికి అడిగిన ఒక గొప్ప ప్రశ్న అన్నమాట ఇది. దానికి రాముడు ఇచ్చిన ఉత్తరం ఏంటంటే, ఇక్కడ తద్దినాల దగ్గర మనం పెట్టేది పితృదేవతలకి. పితృదేవతలు అంటే వాళ్ళు మన పితృలు కాదు, పితృదేవతలు అని చెప్పేసి పెద్ద గణమే ఉంటుందండి. ఆ పితృదేవతల యొక్క కథ ఏంటంటే, ఒకరోజు బ్రహ్మ కొడుకులు అంటే బ్రహ్మ యొక్క పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అహంకారంతో బ్రహ్మని అవమానించినప్పుడు బ్రహ్మ శాపం ఇస్తారు, మీకున్న జ్ఞానం అంతా నాశనం అయిపోవాలి అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడి బ్రహ్మదేవుడిని మళ్ళీ అడుగుతారు, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే, మీరు మీ పిల్లల దగ్గరే వెళ్ళి విద్య నేర్చుకోండి అని చెప్పేసి చెప్తాడన్నమాట. అప్పుడు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి, అంటే బ్రహ్మ యొక్క మనవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విద్య నేర్చుకోవడానికి వెళ్తారు. కానీ మన వేదశాస్త్రాలన్నీ కూడా గురు శిష్య సంభాషణలో ఉంటాయి. అంటే గురువు శిష్యుడిని పుత్ర అని చెప్పేసి సంభావిస్తాడు, గురువుకి శిష్యుడు అనేది కొడుకులాగా. అందువల్ల పుత్ర అని చెప్పేసి అంటే కొడక అని చెప్పేసి సంభాషణలు ఉంటాయి. అలా ప్రతిసారి పుత్ర అంటుంటే వాళ్ళకి సంకోచం అవుతుంది. అంటే వాళ్ళ తండ్రులు వీళ్ళు కొడుకుల్ని వాళ్ళని కొడుకు అని పిలుస్తుంటే వాళ్ళకి కొంచెం సంకోచం అవుతుంది అనమాట. మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలా పిలుస్తున్నారు, దానికి మాకు జీర్చుకోవడానికి అవ్వట్లేదు అంటే, అయితే వాళ్ళు ఇవాళ నుంచి పితృదేవతలు అని చెప్పి ప్రసిద్ధి అవుతారు అని చెప్పేసి ఆ మనవాళ్ళకి, అంటే బ్రహ్మ యొక్క కొడుకులకి పితృదేవతలు అని చెప్పేసి బ్రహ్మ పేరు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పితృదేవతలు కాబట్టి వాళ్ళ పుత్రులలో అందరికీ పితృలే వాళ్ళు, అందరికీ పితృదేవతలు అని చెప్పేసి వాళ్ళు చంద్రలోకంలో ఉంటారు. వాళ్ళే మీకు సంతాన ఉత్పత్తి అవ్వాలన్నా, మీకు పెళ్లి కావాలన్నా అన్నిటికీ ఈ దేవతలే కారణం. వీళ్ళు చూస్తుంటారు వీళ్ళెంత ఎంత చేస్తున్నారు, ఎంత శ్రద్ధగా చేస్తున్నారు,
ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు అనమాట. సో మీరు అడిగినట్టు ఈ పెళ్ళి అవ్వడానికి పిల్లలు పుట్టడానికి అంతా కూడా ఈ పితృదేవతలు, ఈ సంతానోత్పత్తి కూడా చాలా అద్భుతం మన దాంట్లో. ఈ పితృదేవతలు ఒక ఆత్మని వర్షం రూపంలో భూమిలోకి పంపిస్తాడు. వర్షం పడిన తర్వాత భూమిలోకి ఈ ఆత్మ వెళ్తుంది. ఆ భూమిలోంచి అది సస్యాల్లో ప్రవేశిస్తుంది, అంటే ధాన్యాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ ధాన్యాలు తినడం వల్ల ఆ ధాన్యాల నుంచి పురుషుడి యొక్క కడుపులోకి వెళ్తుంది. పురుషుడు యొక్క కడుపులోకి వెళ్ళి వీర్యంగా పరిణామం చెంది అక్కడి నుంచి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ గర్భంలోంచి పిల్లోడుగా బయటకు వస్తుంది. ఒక ఆత్మ యొక్క ఉత్పత్తి ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం రోజుకి ఎంత బియ్యపు గింజలు తింటున్నాం, దాంట్లో ఎన్ని ఆత్మలు తింటాం, దాంట్లో ఒక ఆత్మ మాత్రం మనది, మిగతాది మళ్ళీ రీసైకిల్ అవుతుంది. మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది, సముద్రం నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పై నుంచి మళ్ళీ కిందకు వస్తుంది. ఈ సైకిల్ అనేది అవుతూ ఉంటుంది. ఇలాగా ఒక ఆత్మ అనేది ఉత్పత్తి అవుతుంది. అందువల్ల గర్భాధానం అని చెప్పేసి అంత చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ సంస్కారం గర్భాధానం. ఈ గర్భాధానం అంటేనే పురుషుల్లోకి ఈ శక్తి రావాలి అని చెప్పి ఆ శక్తిని పిలవడం. ఒక ఆత్మని మన పుత్రుల్లో ఆడపిల్లల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గర్భంలోకి రావాలి అని చెప్పేసి పిలవడాన్ని ఇలా చెప్తారు. ఇంకా కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి పూర్వజన్మలో వాళ్ళు భ్రూణహత్య లాంటి పాపాలు చేసి ఉండొచ్చు. భ్రూణహత్య పాపాలు అంటే మీకు తెలుసు. అలాంటప్పుడు దేవుడికి అనిపిస్తుంది, వీళ్ళకి ఏదో పిల్లలు వద్దు, ఉన్న పిల్లల్ని చంపుకుంటున్నాడు, సో నెక్స్ట్ టైం మీకు పిల్లలు ఇవ్వద్దు. అంతే కదా, మీకు ఇష్టం లేనిది ఇవ్వడం ఆయన పని. మీకు అది ఇష్టం లేదన్నప్పుడు మీకు ఇవ్వడు నెక్స్ట్ టైం. సో ఇలాంటి పాపాలు చేసినప్పుడు కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అంటే గత జన్మ జ్ఞాపకాలు కదా ఇవి మనకు స్మరణకు ఉండవు కదా. సో అంటే ఖచ్చితంగా అనుభవించి తీరాలి కాబట్టి మనకు ఆ గత జన్మ స్మరణ లేకుండా చేస్తాడా దేవుడు. పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాని స్మరణ ఉంటుంది. వాడు ఏం చేశాడు ఏంటి అనే స్మరణ వాడికి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి స్పర్శ అవుతుందో అప్పుడు అన్నీ మర్చిపోతాడు. మనిషి యొక్క అజ్ఞానము వాడికి అంటుకుంటుంది అనమాట. అజ్ఞానం అనేది రోగం. మీరు ఒక 10 మంది అజ్ఞానుల మధ్యలో ఉంటే మీరు అజ్ఞాని అయిపోతారు, 10 మంది జ్ఞానుల మధ్యలో ఉంటే మీరు జ్ఞాని అవుతారు. అందువల్ల ఎప్పుడైతే మనిషి యొక్క అజ్ఞానం వాడికి ఆవరిస్తుందో అప్పుడు వాడు అన్నీ మర్చిపోతాడు. ఇది విష్ణు యొక్క మాయ. ఎందుకంటే మనకి యశోదావని, దాని తర్వాత కైకేయి వీళ్ళవని, సౌమిత్రి అవని వాళ్ళందరూ కూడా రాముని కొడుకులాగానే చూశారు. వాళ్ళకి రాముడు కృష్ణుడు వాళ్ళందరూ కూడా నేను దేవుడిని ఎన్నోసార్లు చెప్పాడు, అయినా సరే వాళ్ళకి రాముడిని కృష్ణుడిని కొడుకులాగానే చూశారు వాళ్ళు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ అజ్ఞానం. అది ఈ అజ్ఞానం వల్ల మనం పూర్వజన్మలో చేసిన ఏ పనులు కూడా మనం గుర్తుపెట్టుకోలేం, కానీ మనం దాన్ని అంచనా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరే గమనించి ఉంటారు, చాలామందికి చాలా ఆస్తి ఉంటుంది, చాలా డబ్బులు ఉంటాయి, కానీ ఏమీ తినలేరు. వాడు లోభి అయి ఉంటే అలాంటి ఇది వస్తుంది. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ పళ్ళు ఉండవు తినడానికి. లేకపోతే షుగర్ బీపీ వ్యాధులు ఉంటాయి, డాక్టర్ ఏది తినద్దని చెప్తాడు, చచ్చిపోతారు. అందుకే మన వాళ్ళు ఆరోగ్యం మహాభాగ్యము అని చెప్పారు. ఆరోగ్యం ఉన్నవాడు నిజమైన భాగ్యవంతుడు అని చెప్పింది ఉద్దేశమే అది. గురుగారు ఇప్పుడు స్త్రీ శాపం అన్నారు కదా, అంటే ఏంటి అసలు, ఎట్లా తగులుతుంది అది? అట్లాగే గురు శాపం అన్నారు, దేవుని శాపం అన్నారు, పితృశాపం అన్నారు, బ్రాహ్మణ శాపం ఉంటుంది. బ్రాహ్మణ శాపం ఎందుకంటే బ్రాహ్మణుల్ని పూసురరు అని చెప్పి పిలుస్తారు, భూమి మీద దేవతలు అని చెప్పి పిలుస్తారు. సో బ్రాహ్మణ శాపము, గురు శాపము, స్త్రీ శాపము, పితృశాపం ఇవన్నీ ఏంటంటే బేసిక్గా శాపం అంటే వాళ్ళు ఏదో నీళ్లు తీసుకుని మనకి ఇలా విసరడం అనేది శాపం కాదు. వాళ్ళ మనసుని బాధ పెట్టినట్టయితే వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ మానసికంగా వాళ్ళు వీటి అలాంటి పని చేశాడు ఏంటి అని అనిపించిన అది శాపమే, అది శాపం కిందకి వస్తుంది. ఈ శాపము ఇవ్వడం వల్ల మీరు గమనించినట్టయితే ఇవాళ పొద్దునే మేము డిస్కస్ చేసాం యాక్చువల్లీ ఒక విషయం గురించి. మనకి భృగు మహర్షి మీకు అందరికీ తెలుసు. భృగు మహర్షి వెళ్ళి శివుడికి శాపం ఇస్తాడు, బ్రహ్మదేవుడికి శాపం ఇస్తాడు, విష్ణుదేవుని వక్షస్థలంలో తంతాడు. ఓకేనా, ఇవన్నీ ఎందుకు చేశాడు? మీరు పురాణాల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు గౌతమ ఋషి ఇంద్రుడు శాపం ఇస్తాడు అహల్య దగ్గరికి వెళ్ళినప్పుడు. అలా పెద్ద పెద్ద ఋషులు అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి శాపం ఇచ్చిన వాళ్ళే, అలాగే వరాలు కూడా ఇచ్చిన వాళ్ళే. ఈ శాపాలు వరాలు అనేవి ఎందుకు పురాణాలు అంటే మన అజ్ఞానులు ఇస్తే అది వేరే విషయం, మనకేం తెలియదు. మనం ఒక మాట బూతి మాట తిట్టితే అది
మన అజ్ఞానం కాబట్టి సరే. అలాంటి మహాజ్ఞానులు అంత తపస్సు చేసి భగవంతుడు సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి శాపాలను ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఒకే ఒక మనకి భాగవతంలో ఒకే ఒక చోట మనకి ఉత్తరం దొరుకుతుంది అన్నమాట. అంటే మనకి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఏంటంటే భగవంతుడికి ఒక పేరుంది. ఈ పేరు సామాన్యంగా 99% ఎవరికీ తెలియదు. చాలా రేరు ఈ పేరు తెలిసిన వాళ్ళు. ఏధమాన ద్విటు. ఓకే. ఏధమాన ద్విటు అని భగవంతుడి ఒక పేరుంది. ఈ పేరు ఈ భగవంతుడి రూపం యొక్క పని ఏంటంటే అందరి పాప పుణ్యాలని కొలవడం ఈ యొక్క అవతారం యొక్క స్పెషాలిటీ. ఓకే. అంటే మనకి ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసులో ఎంత నీళ్ళు పడతాయో అంత నీళ్ళే మనం పోయాలి. దానికన్నా ఎక్కువ నీళ్ళు పోస్తే అది ఉలిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మనం కూడా అంటే ఈ ఋషిమునులు కూడా అత్యధిక పుణ్యం చేసినప్పుడు వాళ్ళు తపస్సు చేస్తుంటారు. ఎన్నో తపస్సు చేస్తున్నారో తెలియదు, ఎంత పుణ్యం సంపాదిస్తున్నారో తెలియదు వాళ్ళకి. వాళ్ళ యోగ్యత మించి ప్రతి ఒక్కరికి ఒక యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యత మీరి వాళ్ళు పుణ్యం చేసినప్పుడు భగవంతుడు శాప రూపాన ఆ పుణ్యాన్ని తగ్గిస్తూ ఉంటాడు. వాళ్ళ చేత శాపం ఇప్పించి ఆ పుణ్యాన్ని లెవెల్ చేస్తూ ఉంటాడు. అలాగే పాపం చేసినప్పుడు వాళ్ళ చేత మంచి పనులు చేయించి వరాలు ఇప్పించి మళ్ళీ ఆ పుణ్యాన్ని సమానం చేస్తూ ఉంటాడు. అలాగా ఈ పుణ్యపాపాలని సరిసమానం చేసే పని ఈ ఏధమాన ద్విటు అనే భగవంతుడి యొక్క చేసే ముఖ్య పని అన్నమాట. అందువల్ల శాపాలు అనేవి అది వీడ కర్మ వల్ల అయి ఉండొచ్చు, అంటే వీళ్ళు చేసుకున్న కర్మం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పుణ్యాలు ఎక్కువైనప్పుడు వాళ్ళ నోటి నుంచి నువ్వు ఇలా అయిపో అని చెప్పేసి శాపం ఇవ్వడం అయి ఉండొచ్చు. ఇంకా స్త్రీ శాపం అనే విషయం వస్తే మన ఒక ప్రీవియస్ జనరేషన్లో స్త్రీలు చాలా ఎక్కువ బాధను అనుభవించేవారు ఇంట్లో ఉండి పురుషుడు యొక్క దీనివల్ల. మరి ఆ బాధ అంతా ఎవరు అనుభవించాలి? ఇప్పుడు మగవాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ సంతానమే అనుభవించాలి. అంతే కదా. లేడీస్ చంపేస్తున్నారు ఎక్కడికక్కడ భర్తల్ని. అంతే. ఒకప్పుడు వీళ్ళు అలా చేసేవారు, ఇప్పుడు అది కర్మఫలం. దాన్నే కర్మఫలం అంటాం మనం. అప్పుడు ఏదైతే జరిగిందో అది ఇప్పుడు రివర్స్ జరుగుతుంది, దాన్నే కర్మఫలము అంటాం. ఇది కలియుగంలో జరగాల్సిందే. ఇంకోటి గురుగారు, ఈ మధ్య సామూహికంగా కర్మకాండలు నిర్వహిస్తున్నారు. అంటే మన పితృదోష నివారణ పూజలని కానీ ఇంకా రకరకాల పూజలన్నీ వందల మందిని కూర్చోబెట్టి చేయించేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉంటుందా? దానివల్ల పూర్తిగా ఉపయోగం ఉండదని కాదు, కానీ ఉపయోగం ఉండదు. అంటే ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుంది. అక్కడ మంత్రాలు వినడం వల్ల కానీ అక్కడ కూర్చోవడం వల్ల కానీ సత్సాన్నిధ్యం అవుతుంది కాబట్టి ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుంది. కానీ వాళ్ళ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పోవు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎలా చెప్తారంటే వాళ్ళు మంత్రాలు చెప్పుకుని వెళ్తుంటారు. ఆ మమ అనుకోండి, మీ గోత్రాలు చెప్పుకోండి అని చెప్పేసి. ఈరోజు టీవీలో మనం చూస్తుంటాం, టీవీలో కళ్యాణం జరుగుతుంటుంది, టీవీ ముందు కూర్చుని నా గోత్రం అని చెప్పేసి పుణ్యం వచ్చేస్తుంది. అంటే ఆన్లైన్ పూజలు, ఆన్లైన్ కళ్యాణాలు ఎక్కువైనాయి కదా. చాలా మంది అయితే మంత్లీ ఫీజు కడుతున్నారు, టెంపుల్లో కట్టేసి గోత్రనామాలు ఇచ్చేస్తే మంత్ మొత్తం చదివేస్తున్నారు. దానివల్ల ఉపయోగం రాదు. దానివల్ల ఉపయోగం ఉండదండి. దానివల్ల మన గోత్రాలు చెప్తే మన అడ్రస్కి వచ్చి పడిపోయే పోస్ట్ కాదు అది పుణ్యం అనేది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన వాళ్ళు ఎవ్వరూ గమనించిన విషయం ఏంటంటే మనకి స్వయంభూమూర్తులు, స్వయంభూ ఉత్పత్తి అయినవి అనేవి ఏవైతే ఉన్నాయో వాటి దర్శనము కష్టకరంగానే ఉంటాయి. అది తిరుపతి అవ్వని, ఘటికాచలం అవ్వని, ఏదైనా అవ్వని కొండ పైన పిలుస్తాడు. ఎందుకు కొండ కింద ఎందుకు పిలవలేదు దేవుడు? జనాలకి సులభం అవుతుంది కదా, అంత కష్టపడి పైకి రమ్మని చెప్పి ఎందుకు అంటున్నాడు అంటే చాలా సింపుల్ లాజిక్ అండి. మనం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు పాపాలు పోతాయి. పాపాల వల్ల మనకు వచ్చేది ఏంటి? కష్టాలు. మనం ముందే కష్టపడిపోయాం అనుకోండి, అప్పుడేమవుతుంది? పాపాలు పోతాయి. కాదండి, మీరేమో ఇలా చెప్తున్నారు, మన గరికపాటి వారేమో ప్రదక్షిణ లేదు, ఏం లేదు, నీ బొంద ఎందుకు చేస్తారు, పిచ్చి గీసిన మీకేమన్నా, కొండ చుట్టూ తిరుగుతారు, లేదంటే 108 ప్రదక్షిణలు అంటారు, ఏం పిచ్చి మీకు, ఆ రావి చెట్టు తిరుగుతున్నారు, అట్లాంటివి చేయమాకండి అని తిడుతున్నారు ఆయన. అవునండి, అదే చెప్తున్నా, అందుకే చెప్తున్నా ప్రదక్షిణ చేయడం అనేది ఎంత ఉపయోగమో డాక్టర్లు, ఈరోజు డాక్టర్లు కూడా వాటిని సమర్థిస్తున్నారు. ఒక ప్రదక్షిణ చేయడం అంటే ఒక వాకింగ్ కింద అది పరిగణ సైంటిఫిక్గా కూడా. అలాగే మన ధార్మికం ఏంటంటే మనం సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎక్కువ పుణ్యం చేస్తే సుఖం అనుభవిస్తాం, ఎక్కువ పాపం చేస్తే కష్టం అనుభవిస్తాం. మన సుఖంకి పుణ్యానికి సంబంధం ఉంది, కష్టానికి పాపానికి సంబంధం ఉంది. ఓకేనా? చాలా మంది ఇంకో ప్రశ్న మీరు అడిగేలాగే ప్రశ్న అడుగుతారు, తిరుపతిలో విఐపి దర్శనం అని చెప్పేసి ఉంటుంది,
విఐపి దర్శనం అని చెప్పేసి ఉంటుంది, అందరూ విఐపి వెళ్ళిపోయి చూసి డబ్బులు ఇచ్చేసి వీళ్ళు వచ్చేస్తున్నారు, పేదవాళ్ళు మాత్రం ఇక్కడ కష్టపడుతున్నారు అని చెప్పి. ఇక్కడ వాస్తవం ఏంటంటే సరిగ్గా జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మెట్లు మార్గం ఎక్కి ఆ లైన్లో నుంచినంతసేపు గోవిందనామస్మరణ చేస్తూ ఓకేనా, చివరికి కష్టపడి దేవుడిని చూసినప్పుడు వాడికి వచ్చే పుణ్యం ఎంత, వీడు ఏమీ లేకుండా పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ డైరెక్ట్గా వెళ్ళి దేవుడిని చూసి వెళ్ళిపోయాడు, వాడికి ఎక్కువ పుణ్యం వస్తుందా? దేవుడి దర్శనం చేస్తే పుణ్యం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళడం దగ్గరే పుణ్యం. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనం కష్టపడతాం కాబట్టి మన పాపాలు పోతాయి కాబట్టి పుణ్యం పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? మనం కష్టపడతాం కాబట్టి దేవుడి దగ్గర వెళ్ళడానికి, అప్పుడు మనకి కష్టపడడం అంటే పాపం పోవడం, పాపం ఎప్పుడైతే పోతుందో అప్పుడు పుణ్యం మిగులుతుంది. ఓకే, అది పుణ్యం. అవి వృధానే, అంటే కంపారిటివ్లీ సామాన్య దర్శనం కన్నా అవి తక్కువే. నేను అనుకుంటున్నాను ధనవంతులకు ఎక్కువ పుణ్యం వస్తుందేమో, పేదవాళ్ళకి తక్కువ పుణ్యం వస్తుందేమో అనుకుంటున్నాను. అలా జరగదండి, ఎందుకంటే చెప్తాను పేదవాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. ఇక్కడ పేదవాడు తిరుపతిలో, ధనవంతుడు తిరుపతిలో గంట ఉంటాడు, మహా అయితే ఫ్లైట్లో వస్తాడు, కారులో వెళ్తాడు, దర్శనం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, గంట 2 గంటలు ఉంటాడు అంతే. కానీ పేదవాడు తిరుపతిలో ఒక రోజు మొత్తం ఉంటాడు. తిరుపతి క్షేత్రంలో ఉండడమే ఒక పుణ్యం. వెంకటస్వామి నడిచిన భూమి అది, ఆ భూమి స్పర్శ అవ్వడమే మనకి పుణ్యం. ఆ స్పర్శ అనేది మనకు ఒక రోజంతా అవుతుందంటే అది చాలా గొప్ప పుణ్యం కదా. అది ఎక్కువ పుణ్యమా లేకపోతే గంట ఉన్నవాడికి ఎక్కువ పుణ్యం వస్తుందా? ఇది జనాలు ఈరోజు ఆలోచించట్లేదు. ఈ మధ్య కాలసర్ప దోష పూజలు అనేది విపరీతంగా జరుగుతున్నాయి. అసలు ఏంటి కాలసర్పం? కొందరేమో అది దోషం కాదు మంచిది అంటారు, యోగం అంటారు, కొందరేమో దోషం అంటారు. అది యోగమా దోషమా? అసలు అది ఏంటి అసలు కాలసర్పం? కాలసర్ప దోషం అనేది జాతకాలను చూసినప్పుడు రాహువుని బట్టి, లేకుంటే రాహు అనే ఒక సర్పం కాబట్టి రాహుకేతువులను బట్టి ఈ కాలసర్ప దోషాలని నిర్ధారించడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక సర్పదోషం అనేది అంటే మనకి రాహు 12 సర్పాలు ఉన్నాయి. ఆ 12 సర్పాలు 12 రాహు 12 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ సర్పదోషాలు అనేవి ఉంటాయి. అంటే రాహు 1వ స్థానంలో ఉన్నా అది సర్పదోషమే, 2వ స్థానంలో ఉన్నా అది ఒక సర్పదోషమే. అలాగా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క సర్పదోషాలు ఒక్కొక్క గదిలో ఉన్నప్పుడు కూడా రాహువు దానికి ప్రత్యేక సర్పదోషాలు అనేవి ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి ఒక్కడికి కూడా సర్పదోషం అనేది ఉంటుంది. అంతే కదా, రాహు ఎక్కడున్న దోషం అన్నప్పుడు కుండలో రాహువే ఉండకూడదు. రాహుకేతులు లేని కుండలు ఉంటే అప్పుడు సర్పదోషం లేదు అని చెప్పచ్చు. అందువల్ల వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో ప్రతి కుండలో వీళ్ళు ఉండాల్సిందే రాహుకేతులు. అలాంటప్పుడు సర్పదోషం అనేది అందరికీ ఉంటుంది, అది కామన్. కానీ ఈరోజు మార్కెట్లో దాన్ని పెద్ద దోషం కింద పరిగణించి దాన్ని హైలైట్ చేసి దాంతో డబ్బులు సంపాదిస్తున్నారు. వాస్తవికంగా రాహు గ్రహాలకి కేతు గ్రహాలకి ఆ దోషాలకి అత్యధికంగా పూజలు కానీ అవేం చేయాల్సిన అవసరం లేదు. వాటికి చాలా సింపుల్ రెమెడీస్తో మనం వాటి నుంచి బయటపడచ్చు. అది ఎలాంటి రెమెడీస్ అనేది మా దగ్గరికి వచ్చి అడగండి, వాళ్ళ దీని మీద అది డిఫరెంట్ బట్టి చెప్తారు. స్తోమత బట్టి వాళ్ళ కర్మల బట్టి కూడా అది చెప్పడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి పరిహారాల్లో కూడా ధనవంతులు పేదవాళ్ళు ఉంది. మళ్ళీ ధనవంతులు చేసుకుంటే పరిహారాలు తొందరగా పరిష్కారం అవుతాయి. అలాగేం లేదండి, మీకు అలాగేం లేదు. ఇక్కడ పరిహారాల విషయానికి వస్తే మీరు మంచి ఇది తీసుకొచ్చారు విషయం. పరిహారాల విషయానికి వస్తే ఇప్పుడు ఒక హోమం చేస్తున్నారు. ఆ హోమం చేసేటప్పుడు అనేకమైన విషయాలు ఉంటాయి. అంటే హోమానికి నెయ్యి కావాలి, ఆ నెయ్యి శుద్ధమైనది అయి ఉండాలి. ఈరోజు దొరుకుతుందా? ఈరోజు కల్తీ నెయ్యి దొరుకుతుంది. కట్టెలు వేయాలి, ఆ కట్టెలో పురుగులు ఉండకూడదు, చెదలు ఉంటాయి హోమాలు వేసే అలాంటివి వేస్తున్నారు హోమాల్లో. సరేనా? ఇవి అంటే ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు శుద్ధంగా ఉండాలి. ఈరోజు శుద్ధంగా ఉండే ద్రవ్యాలు ఎక్కడ దొరకట్లేదు, అన్నీ కల్తీనే. మనం తినేదే కల్తీ అన్నప్పుడు దేవుడికి వేసేది ఇంకా కల్తీ ఉంటాయి. మనకి మార్కెట్ అయితే దొరుకుతాయి ఏంటి, పాలు అభిషేకానికి మాత్రమే, నెయ్యి హోమానికి మాత్రమే, తినడానికి కాదు. అంటే మనం తినకూడదు అంతా దేవుడికి వేసేస్తున్నాం. అది అదే అనుకుంటున్నాం. నువ్వుల నూనె అన్నారు కదా, అదైతే ఎంత కల్తీదో అదైతే అసలు దాని నిజంగా కొన్ని నువ్వులన్నా కలుస్తలే డౌటే నాకు. ఎందుకంటే నువ్వులు 2 కేజీలు ఆడిస్తే 1 లీటర్ నూనె వస్తుంది. 2 కేజీల నూనె 600 రూపాయలు ఉంది నువ్వు పప్పు రేటు. అవును, అలాంటప్పుడు వాడు 100 రూపాయలకి లీటర్ ఎలా వేస్తున్నాడు? 100 రూపాయలకి ఇంత నల్లటి సీసా వస్తుంది. అందువల్ల అదే చెప్తాను, అంటే కొవ్వు కూడా కలుపుతున్నారు, పశువుల కొవ్వు కూడా కలుపుతున్నారు. అలాంటిది ఈరోజు మనం దీపం పెట్టడం జరుగుతుంది. అలాంటి దీపం పెట్టడం వల్ల మనకి వచ్చే పుణ్యం కన్నా పాపమే ఎక్కువ ఉంది. ఇది అజ్ఞాత పాపాలు అంటే. ఇలాంటి పాపాలు ఎన్నో చేస్తున్నాం మనం ఈరోజు. అజ్ఞాన పాపాలకు కూడా శిక్షలు ఉంటాయా?
అదేనండి ఇందాక చెప్పినట్టు ఓకే. నిప్పుని మనం తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా అన్యాయం గురుగారు. తెలియక చేస్తే ఎట్లా మరి? దీనికి మాండవ్య ఋషి ఒక కథ వస్తుంది భాగవతంలో. ఓకే. ఆయన ఏంటంటే ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒక దొంగలు వచ్చేసి అక్కడ నుంచి తప్పించుకుని ఈయన దగ్గర నుంచి తప్పించేసుకుంటారు. వాళ్ళు వచ్చిన రాజభటుల్లో ఈయనే దొంగ అనుకుని ఆయన తీసుకెళ్ళి రాజు దగ్గర నిలబెడతారు. రాజు కూడా అడుగుతారు క్వశ్చన్. ఈయన సమాధి అవస్థలో ఉంటారు, నీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన ప్రశ్నించట్లేదని చెప్పేసి రాజుకి మర్యాద చేస్తావు నువ్వు అని చెప్పేసి శూలం ఎక్కించండి ఈయనకి ఏం చెప్తారు. శూలం ఎక్కించడం అంటే కింద నుంచి శూలాన్ని ఎక్కించడం, సూర్యదండం విధిస్తారు. ఆ సూర్యదండం అలాగే ఉండిపోతుంది ఆయనకి. ఆ సూర్యదండం అయిపోయిన తర్వాత ఆయన యమలోకానికి వెళ్తారు. యమలోకానికి వెళ్ళిన తర్వాత యముని ప్రశ్నిస్తారు, నాకెందుకు ఇలాంటి శిక్ష చేశావు? నా జీవితకాల ఊహ తెలిసినప్పటి నుంచి నేను భగవద్ ధ్యానము తపస్సుతోనే నా జీవితాన్ని మొత్తం గడిపినవాడిని, ఎటువంటి పాపకర్మలు చేయలేదు. అలాంటిది నాకు ఇలాంటి సూర్యదండం ఎందుకు విధించావు అని చెప్పి అడిగినప్పుడు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఒక 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక చీమని సూదితో గుచ్చావు నువ్వు ఒక పుల్లతో, ఆ చీమను గుచ్చడం వల్ల నీకు ఈ శిక్ష విధించాను నేను అని చెప్పేసి యముడు చెప్తాడు. యముడు చెప్పినప్పుడు ఆ వయసులో నాకు ఏ విషయం తెలియదు, నాకు అజ్ఞాత కర్మ, నువ్వు దానికి కూడా శిక్ష వేశావు, ఇది అన్యాయము అని చెప్పేసి చెప్తే, లేదు ధర్మశాస్త్రం అలాగే చెప్తుంది అని చెప్తాడు. అందుకని అప్పుడు మాండవ్య ఋషి ఒక వరం ఇస్తాడు సమాజంలో జనాలందరికీ కూడా. ఎవరైతే 8 సంవత్సరాల లోపు చేసే పాపాలు ఉంటాయో అవన్నీ తల్లిదండ్రుల అకౌంట్కి వెళ్తాయి. అలాగే ఎవరైతే 60 సంవత్సరాల తర్వాత చేసిన పాపం ఉంటుందో అది పిల్లల అకౌంట్కి వెళ్తుంది. అంతేకాండి 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి శక్తి ఉండదు, అంతే కదా, ఏమి ఉండవు వాళ్ళకి. సో దాని తర్వాత చేసే పాపాలన్నీ కూడా పిల్లలకి సంబంధం. అలాగే ఇలాంటివి ధర్మశాస్త్రం చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క ఋషులు దానికి వరాలు ఇస్తూ వెళ్తారనమాట. అలాగా రాజ్ఞాచ కృతం పాపం అంటే రాజు ఎవరైతే ఉన్నాడో రాష్ట్రాకృతం రాష్ట్రకృతం పాపం. రాష్ట్రం అంటే ప్రజలు చేసిన పాపాలన్నీ కూడా రాజు అనుభవిస్తాడు. అలాగే రాజాకృతం పాపం పురోహిత, రాజు చేసిన పాపాలు పురోహితుడు అనుభవిస్తాడు. ఓకేనా? అలాగే భర్తాచ స్త్రీకృతం అంటే అమ్మాయిలు చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పురుషులు అనుభవిస్తారు. నేను యాక్చువల్లీ ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నా, ఎందుకంటే రామాయణంలో వాల్మీకి బోయేవాడిగా ఉన్నప్పుడు ఋషులు అడుగుతారు కదా, రే నువ్వు ఇంత పాపం చేస్తున్నావు కదా, ఈ పాపం మీ భార్య పిల్లలు అనుభవిస్తారేమో, కొంచెం అడిగి రాపో అంటే, నాకేం సంబంధం, నువ్వు కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు ఏ పాపం అని చేసుకొని చావు, మాకు సంబంధం లేదంటారు. అందువల్ల అది కూడా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శిష్యుడు చేసిన శిష్యకృతం చ గురుస్తత, శిష్యుడు చేసే పాపము గురువు అనుభవిస్తాడు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రతి ఒక్క పాపానికి ఎవడో ఒకటి బలి అవ్వాల్సిందే, ఏదో ఒక అకౌంట్ లో పడాల్సిందే. అర్థమైందా? మీరు ఇందాక అడిగినట్టు మగవాళ్ళు పుణ్యం చేస్తే ఆ పుణ్యంలో సగం అర్ధాంగికి వెళ్తుంది. అదే భార్యలు పాపం చేస్తే అది మగవాళ్ళ అకౌంట్లో పడుతుంది. మొత్తం పడుతుంది. అలాగని వాళ్ళకి ఏం పడదని కాదు, వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో పాటు అంటే వాళ్ళకి కొన్ని పాపాలు ఉంటాయి. ఎలాంటి పాపాలు అంటే దేవుడి విషయంలో, భగవంతుడి విషయంలో అలా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పరపురుషుడితో వాళ్ళు సంగమం చేస్తున్నారు, అది ఏ అకౌంట్ పడుతుంది అంటే కాదు, అది వాళ్ళ అకౌంట్ లోనే ఉంటుంది. ఓకేనా? ఆ పాపానికి వాళ్ళు అనుభవించాల్సిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అలా ఎవరి శిక్షలు అనుభవిస్తారు. కానీ మేజర్ చెప్తున్నా అంటే కొన్ని ముగుడు చెప్తే అంటే ముగుడి ఆధ్వర్యంలో జరిగే పాపాలు ఉంటాయి. అప్పుడు అంటే ఆ కాలం ఎలా ఉండిందంటే అండి, ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉండేవారు, 16 సంవత్సరాలు ఉండేవి, మగపిల్లలకి 26 సంవత్సరాలు ఉండేవి. సో చిన్నపిల్లలు లెక్క ట్రీట్ చేస్తున్నప్పుడు వీళ్ళు మంచి చెడు వీళ్ళు చెప్పాలి, ఎవరు భర్తలు అనేవాళ్ళు చెప్పాలి. ఆ చెప్పనప్పుడు వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా భర్త అకౌంట్లో పడతాయి. న్యాయమే అది. అదేంటి? అలాగే పురోహితుడు కూడా రాజుకి నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అది చెప్పకపోయినా అలా చేస్తే అది అప్పుడు ఈయన అకౌంట్లో పడతాయి. అర్థమైందా? ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మన రాజ్ఞ అంటే రాష్ట్ర జనాలకి ఇది మంచి చేయండి, ఈ మంచి పనులు చేయండి అని చెప్పి రాజు చెప్పాలి. అది వాళ్ళు జనాలు చెప్పకపోయినా అది రాజు అకౌంట్లో పడుతుంది. ఈరోజు ప్రజారాజ్యం, అందరం రాజులమే. సో మనందరం పాపాలు చేస్తున్నాం, అకౌంట్లో పాపాలు పడుతున్నాయి.
ఇప్పుడు మన అన్ని మోడీకి చెందవా మన పాపాలన్నీ? మోదీ రాజు కాదుగా. అది రాజే కదా ఈ దేశానికి. ఇక్కడ అందుకే ప్రజారాజ్యం అంటున్నాం కదా మనం. ఆ! మనం రాజులం, మోదీ సేవకుడు మనకి. ఓహ్! అంతేగా చెప్పేది. అలా గవర్నమెంట్ మనకి తప్పించారా? సర్వీస్ కదా. సర్వీస్ అంటే సేవ. అలా తప్పించుకున్నాడు మోడీ అయితే. మోదీ చేస్తున్న సేవకులు. ఇంకా ఓకే. మోదీ చేసే పాపాలు మనకే వస్తాయి. అచ్చా! ఓకే. సేవకుడి పాపాలు మనకే. సరే సార్. ఇప్పుడు నేనొక ఆర్మీ సైనికుడిని. నేను నా దేశం కోసం ఒక 1000 మందిని చంపేస్తాను. ఈ పాపం ఎవరిది? ఇది గొప్ప విషయం. చాలా మంచి ప్రశ్న ఇది. హ్మ్. ఇక్కడ చంపడం అనేది విషయం కాదండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా అదే కదా. హ్మ్. అర్జునుడు ఎంతమంది చంపాలా, నా కుటుంబీకుల్ని చంపాలా, సైనికులను వదిలేయండి, నా సొంత కుటుంబీకుల్ని, నా పెద్దనాన్న పిల్లల్ని, అవును. నా అన్న అవును. తమ్ముళ్ళని వాళ్ళని చంపాలి కదా అని చెప్పేసి అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు దేశం కోసం, ఒక మంచి కోసం ధర్మయుద్ధం చేసినప్పుడు చంపినా అది తప్పు కాదు. అక్కడ నీకు చంపడానికి ప్రేరేపిస్తుందే నేను అని చెప్పి కృష్ణుడు చెప్పిన మాట. ఇంకా విషయం ఏంటంటే, ఇంకో సమాజంలో ఈ ముఖాంతరం మీరు అడిగిన ప్రశ్న చంపడం అనే విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలామంది సమాజంలో ఒక తప్పుడు అభిప్రాయం ఒకటి ఉంది. ఏంటంటే, ఈరోజు వెజిటేరియన్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్సే. ఎందుకనంటే వాళ్ళ మొక్కలు ప్రాణం ఉంటుంది, మొక్కల్ని యెస్. చంపుతున్నారు ఆ! అని చెప్పేసి. అది చాలా పిచ్చితనం అండి అది. అవునా? ఎందుకనంటే మనం ఈ ఇంగ్లీష్ అదే పక్కన పెట్టండి. ఆ! ఇంగ్లీష్లో ఏంటి నాన్ వెజ్, వెజ్ ఆ! అంతే. కానీ అది తెలుగులో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందండి, అది ఆ! శాకాహారము, మాంసాహారము అంటాం. అవును. చెట్లకు మాంసం ఉండదండి. అవును. మాంసాహారం తప్పు అని చెప్పారే కానీ ప్రాణిహింస తప్పు అని చెప్పలేదు మన వాళ్ళు. హ్మ్. ప్రాణిహింస ఎప్పుడు తప్పు? ప్రాణాన్ని హరిస్తే తప్పు. ఓకే. మనం మొక్క ఒక ప్రాణం హరించట్లేదు. ఎందుకు హరించాం? పీకి అవతల పడేస్తాం. కోసేస్తాంగా. మళ్ళీ పుడుతుంది భయంకరం. కదండి అది. వేర్లు దాకా కొయ్యాలి. అవును. మనుషులు మళ్ళీ పుడతారు. జంతువులు మళ్ళీ ఇక్కడ పుడతాయి. చూడండి, వేరు అదే ఉంటుంది, మూలం అదే. మనిషి అనేవాడు మొత్తం దేహమే మారిపోతుంది. ఆ! ఇప్పుడు చెట్లో కాయ ఉంది, కాయ కోస్తాం, హ్మ్. మళ్ళీ ఇంకో కాయ పుడుతుంది. ఓకే. అలాగైతే మనం జుట్టు కూడా కత్తిరించుకోకూడదు. మీరు జుట్టు ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఒప్పుకుంటాను. మనకి జుట్టు ఎలాగా కత్తిరిస్తాం, మొత్తం గుండు కొట్టేసినా మళ్ళీ పెరుగుతుంది. అవును. అదైనా అలాగే మొక్కలు కూడా హ్మ్. మీరు ఎంత కట్ చేస్తే అంత బాగా పెరుగుతుంది ఇంకా. ఓకే. ఇలా దీనికి సమాధానం ఇచ్చారా? ఓకే. ఓకే. ఆ! అర్థమైందా? సో మొక్కలు తినడం వల్ల తప్పు లేదండి. ఓకే. అదే ప్రాణినైనప్పుడు అది కూడా మన పూర్వకాలంలో అంటే ద్వాపరయుగ, త్రేతాయుగంలో మాంసభక్షణ అనేది అన్ని కాలాల్లో ఉండేది. అవును. మన రాముడు, ఈవెన్ కృష్ణుడు బ్రాహ్మణులు కూడా అది యజ్ఞ ఫలంగా స్వీకరించేవారని అది విన్నాను నేను. అశ్వమేధ యాగం చేసినప్పుడు అవును. స్వీకరించడానికి ఉంది అని చెప్పేసి కొన్ని చోట్ల ఉంది. కానీ అవును. ఎలాగది పద్ధతి ఏంటి? ఓకే. అది ఒకటి, మనం మాంసం తింటున్నారు కదా మనం తినేస్తామని కాదు. పద్ధతి ఓకే. ఏంటి? వాళ్ళు చేసే పద్ధతులు ఎలా ఉండేవి రైట్. అంటే, ఒక పశుస్తంభం అని చెప్పేసి స్తంభం ఉండేది. యాగాది ప్రతి ఒక్క హోమ దీంట్లో కూడా పశుస్తంభం అని చెప్పేసి ఒక స్తంభం ఉంటుంది. ఆ! దానికి పశువుని తీసుకొచ్చి కడతారు. కట్టిన తర్వాత దాన్ని ప్రశ్నిస్తారు, నేను దేవుడికి ఇస్తున్నాము, అది నీకు సమ్మతమేనా అని చెప్పి దాన్ని అడుగుతారు. అవును. దానికి అది ఒప్పుకుంటేనే దాన్ని వాడతారు. అవును. జడితిస్తారు. తెలంగాణలో జడితిచ్చుడు అంటారు. జడితిచ్చుడు కాదు, అంటే యాక్చువల్గా ఆ! అది భాష తెలుసు. రాముడికి ప్రతి ఒక్క ప్రాణి భాష తెలుసు. రైట్. ఆ! ఆ కాలంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాణి భాష తెలుసు. ఆ! మనకి కూడా మీరు ఇంట్లో కుక్క చెప్పే అది అది మొరిగినా, అది ఏం చేసినా, అది ఏం చెప్తే మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. అవును. అది మన అజ్ఞానం వల్ల ఇప్పుడు అంతే అర్థమవుతుంది. అప్పట్లో క్లియర్గా అర్థమయ్యేది ఇంకా. క్లియర్‌గా అర్థమయ్యేది. ఓకే. సో ఆ ప్రాణులకి దాని ఇష్టం ఉందా లేదా అని కనుక్కొని ఓకే. దాని తర్వాత వాటిని బలి ఇచ్చేవారు. ఈ కాలం జరిగేది అది కాదండి. మొఖాన్ని నీళ్ళు కొడతారు, నీళ్ళు కొడితే ఎవరికి మనకైనా అలా అంటాను. కళ్ళు పోస్తారు ఇంకా తెలంగాణలో. అవును. ఓకేనా? అది మోసం అది. ఆ! మరి మీరు చెప్పి ఇప్పుడు కనెక్ట్ అయింది నాకు. అవును. ఓకేనా? ఆ! మొఖాన్ని నీళ్ళు కొడితే మనం కూడా ఇలా అంటాం ఒకసారి. అవును. అవును. అలాగా దానికి అలా కొట్టి బలవంతంగా అలా అందుగా నరికేస్తున్నారు. హ్మ్. అలా చేయడం వల్ల సైంటిఫిక్గా కూడా మనకి సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, మీకు భయం అయినప్పుడు మన బాడీలో కూడా కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. అవును. మనకు భయం అయినప్పుడు కొన్ని అవును. భయంకరమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన అవును. బాడీలో. అవును. అలాగే ప్రతి ఒక్క ప్రాణిలో కూడా అది రిలీజ్ అవుతుంది. ఓకే. ప్రతి ఒక్క కోడి అవ్వని, మేక అవ్వని, కరెక్ట్. కరెక్ట్. అవును. వాటికి చంపేటప్పుడు భయం వల్ల వాటికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్మ్. ఆ హార్మోన్స్ చచ్చిపోయిన తర్వాత ఆ మాంసంలోనే ఉంటాయి. అవును. వాటిని మనం తినడం వల్ల మనకి కొన్ని రోగాలు వచ్చే హ్మ్. ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అది ప్రాణిహింస. హ్మ్. ఓకే. అహింస ప్రథమం పుష్పం పుష్పేంద్రియ నిగ్రహ అని చెప్పారు. అహింస అనేది ప్రథమ పుష్పంగా ఉండాలి. ఎవరైతే భక్తుడని ఉంటాడో, భాగవతంలో చెప్పిన మాట అది. ప్రథమ పుష్పం ఏది ఉండాలంటే అహింస. హ్మ్. ఎవరిని కూడా హింసించకూడదు.
ఓకే. అంటే దోమను కూడా చంపకూడదు. హ్మ్. ఇది అడుగుదాం అనుకున్నా యాక్చువల్‌గా నిజంగా. నన్ను ఏవండి కుట్టింది, నా రక్తం తాగింది. ఆ! నేను సరే చంపక సార్. అది తప్పదు అది గదా! మీకు కుట్టింది ఎలాగా? ఒక సూది అంత. ఆ! దాంతో మీకొచ్చిన సార్ డెంగ్యూ వస్తది సార్ అది వినండి, కుడితే. వినండి, మొత్తం వినండి. ఆ! అదొచ్చి మిమ్మల్ని కుట్టింది. ఎక్కడ దాకా కుట్టింది? మీకెంత నొప్పయింది దానికి? అది ఒక్కటి కాదు సార్. వాళ్ళ సైన్యంతో సహా వచ్చి కుడతా ఉంటాయి సరే మనల్ని. సార్ కుట్టనియండి. ఆ! నేనదే చెప్తున్నా. అది కుట్టింది, ఒక దోమొచ్చి కుట్టింది మిమ్మల్ని. అవును. మీరు దానికి మరణ శిక్ష విధించారు. అవును. మిమ్మల్నొచ్చి గిల్లింది. అవును. గిల్లినందుకు మీరు మరణశిక్ష విధించారు. అవును. ఎంతవరకు కరెక్ట్ అది? సార్ అవి అట్లే వదిలేస్తే మనకు మరణదండన పడతది సార్. డెంగ్యూ, సరేనండి. మలేరియా. సరేనండి. నేను ఆ! అందుకే చెప్తున్నా. దానికి దోమలు రాకుండా మీరేం చేసుకోండి. ఆ! పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ధర్మశాస్త్రం చెప్పింది అదే కదా! ఓకే. ఓకే. మన వాళ్ళు నీటిలో దేవుడిని చూస్తున్నారు, భూమిలో దేవుడిని చూస్తున్నారు, గాలిలో దేవుడిని చూస్తున్నారు, నిప్పులో దేవుడిని చూస్తున్నారు, హ్మ్. ఆకాశం అంటే స్పేస్‌లో దేవుడిని చూస్తున్నాం మనం. ఎందుకు అన్నిట్లో దేవుడిని చూస్తున్నాం అంటే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మీరిప్పుడు చెత్త కుప్పలో వేస్టేజ్‌ని పడేస్తారు. గర్భగుడిలో పడేస్తారా ఎప్పుడైనా? పడేస్తారా? ఎందుకు పడేయరు? అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి భయం. అవును. అలాగే మనకి వీటన్నిటిలోను దేవుడున్నప్పుడు, మీరు నదిలో చెత్తను ఎలా పడేస్తున్నారు? హ్మ్. భూమి మీద చెత్తను ఎలా పడేస్తున్నారు? ఓకే. అది మన కర్మ కదా! మనం అక్కడ ప్రకృతిని మనం గలీజ్ చేస్తున్నాం కాబట్టి దోమలొస్తున్నాయి. ఓకే. అవొచ్చి మనల్ని కుడుతున్నాయి. ఓహ్! అది మన కర్మ ఫలమే. దాన్ని అనుభవించాలి. అంతేగాని వాటిని చంపకూడదు. దాన్ని చంపితే అది మళ్ళీ పాపం ఇంకో దానికి చంపొద్దు అంటే శుభ్రంగా ఉండాలి. అంతే. ఒక హీరో మంచి పని కోసం ఒక 100 మందిని చంపేస్తాడు. హ్మ్. అట్లాగే ఒక మనిషి పేదవాళ్ళ కోసం ధనవంతుని దోచుకొని పేదవాళ్ళకి పంచిపెడతారు. వీళ్ళిద్దరిలో అసలైన పాపి ఎవరు? అసలైన దోషి ఎవరు? ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో వచ్చినవే. హ్మ్. అందుకే చెప్తారు వ్యాసోచిష్టం జగత్సర్వం. వేదవ్యాసుడు చెప్పినదే ప్రపంచం మొత్తం ఉంది. ఉన్నది. అవును. అవును. వేదవ్యాసుడు చెప్పనిది ప్రపంచంలో ఎక్కడా ఏది లేదు. లేదు. అవును. అర్థమైందా? హ్మ్. సో, ఇది కూడా ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. మన పురాణాల్లో కృష్ణుడు చేసినవి లీలల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని లేని వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా పాత అవును. కాన్సెప్ట్. అవును. ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణుడు అదే చెప్తాడు. మన కృష్ణుడిని శకుని అడుగుతాడు. భీష్మాచార్యుల్ని అన్యాయంగా అంటే అధర్మంగా అవును. చంపాలే తప్ప ధర్మంగా ఆయన చంపడం ఎవరి వల్ల కాదు. హ్మ్. సో, ఇది ఇక్కడ నువ్వు ధర్మం ఏం చేసినట్టయింది అని చెప్పేసి శకుని అడుగుతాడు కృష్ణుడిని. హ్మ్. దానికి కృష్ణుడు చెప్తాడు, ఇక్కడ నువ్వు పని ఎలా చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ ఉద్దేశంతో చేశావు? ఓకే. నీ ఉద్దేశం అనేది ధర్మపరంగా ఉంటే అది ధర్మమే. హ్మ్. నీ ఉద్దేశం అనేది అధర్మపరంగా ఉంటే అది అధర్మం. హ్మ్. ఇంతే కృష్ణుడు చెప్పిన మాట ఇదే. ఓకే. ఓకే. మీకు దీనికి మంచి ఉదాహరణ ఇస్తాను. హ్మ్. దీనికి మీ ప్రశ్న ఉత్తరం కూడా దొరుకుతుంది. రైట్. మీరు రాత్రి 12కి మీ చుట్టాలింటికెళ్లారు. అనివార్య కారణాల వల్ల. హ్మ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. అవును. మేబీ అక్కడ వెళ్తుంటే కార్ ఆగిపోయింది. దగ్గరలో ఉండేది వాళ్ళ ఇల్లే. సో, వాళ్ళ ఇంటికెళ్లారు. ఇంటికి రాగానే వాళ్ళు అడుగుతారు, "మీ భోజనం అయ్యిందా?" అవును. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? హ్మ్. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటే తిన్నాను అని జెప్పాలి. మీరు తినలేదు. మీరు అబద్ధం ఆడారు. మీ పాపం వస్తుందా? అవునొస్తుందా? రాదు. ఓకే. ఎందుకంటే మీ రైట్. ఉద్దేశ్యం మంచిదుంది. వాళ్ళకి ఇబ్బంది పరవాళ్ళకి పెట్టొద్దు. అవును. పెట్టడం ఇష్టం లేక మీరు అబద్ధం చెప్పారు. సో, అవును. అది ధర్మం. ఓకే. అర్థమైందా? హ్మ్. సో, ఈ ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే. మీరు ఉద్దేశ్యం కామన్ స్లోగన్ ఏంటంటే దీనికి, మీరు ఉద్దేశ్యం మంచిదైతే మీరు చేసింది మంచిదే. సరే. అలాగని ఆత్మవంచన చేసుకోకూడదు. ఓకే. రైట్. ఇప్పుడు మీరు చెప్పే ప్రాయశ్చిత్తాలు ఏవైతే ఉన్నాయో పూజలు గావచ్చు, దానాలు గావచ్చు, ఇవన్నీ చెప్తారు గదా! ప్రాయశ్చిత్తాల కోసం. ఆ ప్రాయశ్చిత్తాలు ఎంతో ఆడంబరంగా జేస్తే దానికి పరిష్కారం అయిపోయినట్టేనా? మన ద్రవ్యాలు శుచిగా ఉండాలి. హ్మ్. ఓకేనా? ఈ ద్రవ్యాలు శుచిగా ఉన్నా సరే, కర్తృ కరెక్ట్‌గా ఉండాలి. కర్తృ తెలిసిన వాడై ఉండాలి. హ్మ్. ఎవరో ఒకరు పురోహితుడిని చేయించేవాడు. ఆ! ఆ! రైట్. పురోహితుడు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చాం, పూజ చేయించేసుకున్నాం, పూజ అయిపోయింది. అది కాదు. హ్మ్. చేసేవాడు అనుష్ఠానవంతుడై ఉండాలి. ఓకే. వాడు గాయత్రి చేసుండాలి. వాడు గాయత్రి చేయకపోతే వాడు పురోహితం చేయించకూడదు. ప్రతి ఒక్క దానానికి 1000 గాయత్రి చేయాలి. 1000 ఓహ్! గాయత్రి చేయని వాడు దానం తీసుకోవడానికి లేదు. ఓహ్! ఓకే. అర్థమైందా? సో, అలాంటి వాళ్ళని ఎతికి పెట్టుకోవాలి. మూడోదొచ్చేసి చేసేవాడికి శ్రద్ధ ఉండాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే సంకల్పం దాకా కూర్చుంటున్నారు. తర్వాత ఫోనొచ్చింది, మీటింగుంది అవును. అవును. అని చెప్పి ఆళ్ళు పక్కెళ్ళిపోతున్నారు. మళ్ళీ అవును. లాస్ట్‌లో వస్తున్నారు. అవును. పూర్ణాహుతి చేస్తున్నారు. దీనికంటే ముఖ్యమైనది ఒకటి అడుగుతాను గురుగారు. మీరు పరిహారం చెప్పినప్పుడు వాడిలో అది పశ్చాత్తాప భావన లేకుండా
చేసే ప్రాయశ్చిత్తం ఫలిస్తుందా? ఇక్కడ పశ్చాత్తాప భావం లేకుండా చేయించేది ఏది కూడా ఫలించదు. ఉమ్, ఇది మన దీంట్లోంచే, మన ధర్మంలోంచే మన వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ వాళ్ళు తీసుకున్న ఒక పద్ధతి. ఏంటంటే మన దాంట్లో కొన్ని ఉన్నాయి. మీరు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తాను నన్ను క్షమించు అని చెప్పి అడిగితే దేవుడు క్షమించేస్తాడు. ఓకే. మీరు దానికి ప్రత్యేకంగా పూజలు కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకేనా? కానీ కొన్ని కొన్ని దేవుడు కూడా అంటే ఇప్పుడు కొంతమంది అంటారు దేవుడు రాసిన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, నేనేం ప్రయత్నించను, జరిగేదే జరుగుతుంది, ఇంక నేను ఎందుకు కష్టపడాలి, అంతే కదా, అవును. జరిగేది రేపు ఏం జరుగుతుందో జరుగుతుంది, ఉమ్, నేను వాళ్ళు ఎందుకు కష్టపడాలి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. అవును, ఉంటారు. వాళ్ళకు కూడా ఇదే ఉత్తరం, ఇదే ప్రశ్నకి జవాబు ఏంటంటే దేవుడు నువ్వు కష్టపడితేనే నీకు ఆ పొలం దక్కుతుందని రాశాడేమో. ఉమ్, దేవుడు రాశాడు కరెక్టే, కానీ నువ్వు కష్టపడితేనే నీకు అది దొరుకుతుంది ఉమ్, అని రాశాడు. నువ్వు కష్టపడలే కాబట్టి దొరకలేదు. దొరకలేదు. ఇంకొక బ్యాచ్ ఉంటది, నేను దేవుడిని నమ్మను కాబట్టి నేను ఇలాంటి ఏం పట్టించుకోను అంటాడు. వాళ్ళకి పాపాలు అంటుతాయా? ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంది సార్. అవును. అచ్చా, ఓకే. ఓకేనా? ఆ, వాళ్ళు 20 లక్షలు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి వాడి అకౌంట్లో, వాడికి తెలియకుండా. ఆ, అంటే వాడి ఫ్రెండ్ అప్పుడు ఒక 50 లక్షలు పంపించాడు, మిమ్మల్ని వాడికి పంపించాడు, ఆ, అలా తెలియకుండా ఒక 20 లక్షలు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందా లేదా? ఉమ్. అది నా డబ్బులు కాదు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నాకు తెలియదు, నాకు నమ్మకం లేదు అచ్చా, అచ్చా. ఆ, అంటే వాడి అకౌంట్కి పడకుండా ఉంటుందా? అచ్చా. నోటీస్ పంపించుకుని ఉంటారా? ఉమ్, వాడికి తెలిసి చేసినా తెలియక చేసినా వాటి ఫలాల్ని వాళ్ళు అనుభవించక తప్పదు. ఓకే. అది యమలోకంలో అవ్వని, భూలోకంలో అవ్వని, ముందు జన్మలో అవ్వని. ఉమ్, వాడు ఏ మతంలో పుట్టినా ఏ దాంట్లో పుట్టినా ప్రకృతికి అంతా ఒకటే. ఓకే. నేను మళ్ళీ కాదండి, అసలు ఈ పాప పుణ్యాలు అనేవి మతాలు సృష్టించినవి కదా, ఎవరు చెప్పారు అలాగని? మరి అంతే కదా, ఇంకేం దీనిలో ప్రకృతి సూత్రాలు ఏమైనా ఒక ఉన్నాయా? ఎలుకకి ఏ మతం ఎలుకది? ఏం లేదు దానికి. ఎలుక మనుషుల యొక్క ధాన్యాలని దొబ్బి తింటుంది, దాన్ని పిల్లి వేటాడి చంపుతుంది. ఉమ్, అది ఆ దానికి పిల్లి ఆహారం కదా, పిల్లికి అది వేటాడి ఆహారం. చంపాల్సిన అవసరం ఏంటి? పిల్లుకి ఎలుకని ఎందుకు ఆహారం? పిల్లుకు చికెన్ తింటుంది, మటన్ తింటుంది, ఉమ్, కానీ ఎలుకని ఎందుకు శత్రువు పిల్లికి? ఉమ్, ఆ, అర్థమైందే? అదే పిల్లి కుక్క చంపుతుంది, అవును. అదే కుక్కని మనిషి చంపుతాడు, ఉమ్, అదే మనిషి ఎలుకలో చేస్తాడు. ఉమ్, సైకిల్ అది. ఎగ్జాక్ట్లీ. అవును. దీనికి మతం ఏం లేదు కదా. ఓకే. ప్రతి ఒక్క వాళ్ళు అనుభవించిన వాళ్ళు చేసిన కర్మలు తిరిగి మళ్ళీ వాళ్ళనే చుడతాయి అవి. ఉమ్, చైనాలో ఒక టైంలో చైనా వాళ్ళు పక్షుల నుంచి చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి పక్షులన్నింటినీ చంపేశారు కూర్చుని. ఉమ్, మొత్తం చైనా దేశంలో ఒక పక్షి లేదు. ఆ, పక్షి చంపి తెచ్చిస్తే దానికి 10 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసింది గవర్నమెంట్. ఆ, జనాలందరూ ఎగబడి పక్షుల్ని చంపేసి తినేశారు. దాని తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, సగానికి సగం జనాలకి తిండి లేదు. మొత్తం సగం జనాభా మంది, మీరు అది ఉంది నెట్లో కూడా ఉంటుంది, ఉమ్, సగానికి సగం జనాలకి తిండి లేదు. మొత్తం తిండి లేక జనాలు చచ్చిపోవడం మొదలెట్టారు. ఎందుకు అని రీజన్ చూస్తే ఈ పక్షి లేకపోవడం వల్ల కీటకాలు ఎక్కువైపోయాయి. ఓ, ఈ కీటకాలు ఏం చేస్తాయంటే వీళ్ళ ధాన్యాలన్నీ పంటలు దోచుకునేస్తాయి. దోచేసుకుంటాయి. అవును. అర్థమైందా? అప్పుడు మళ్ళీ వేరే దేశం నుంచి పక్షులను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు డబ్బులు ఇచ్చి. అది నేను ఇంకోటి కూడా చెప్తాను, అడవులు ఎలా పెరుగుతాయంటే పక్షులు ఆహారం ఎక్కడెక్కడో సేకరించి అక్కడ తీసుకొచ్చి విసర్జించడం వల్లనే అవే విత్తనాలుగా అడవులు. అలాగా అంటే విషయం చెప్తున్నా. వాటికి దేవుడు ఒక సైకిల్ని క్రియేట్ చేశారండి. ప్రతి Right. ఒక్క విషయానికి ఒక సైకిల్ ఉంది. ఓకే. ఆ సైకిల్ మనం డిస్టర్బ్ చేస్తే అది మనకే ఎఫెక్ట్. బా. దాన్నే ఆ. ప్రకృతి అంటాం మనం. ఓకే. ప్రకృతి సిద్ధమైనవి ప్రకృతి చేసుకుంటూ వెళ్తుంది. ఉమ్, అవి అలా చేసుకుంటూ వెళ్తేనే ఒక దాన్ని చంపడానికి ఇంకోటి పుట్టాయి. ఉమ్. కానీ అలాగని కోళ్ళని మేకల్ని చంపడానికి మనం పుట్టలేదు. ఆ, అదే అడుగుతున్నాను, మేము చంపితే మీకు వచ్చి నష్టం ఏంటి? కోళ్ళు వాటి కర్మానుసారం మేము చంపి మీరు తింటున్నామేమో మీరు అట్లా కూడా. గమనించండి, మీరు పిల్లిది కానీ కుక్కది కానీ మాంసాహారం చేసే వాళ్ళందరికీ కూడా, తినే వాటి అన్ని ప్రాణులకి కూడా ఇక్కడ 2 దంతాలు ఉంటాయి, ఉమ్, ఇక్కడ 2 కూరలు. ఆ, అదే ఏనుగు, ఆవు వాటి దంతాలు గమనించండి, వాటికి ఆ దంతాలు ఉండవు. ఉమ్, ఓకే. సృష్టి, భగవంతుడి సృష్టి అది. ఓకే. ఓకేనా? ఇవి ప్రాణులే, అవి ప్రాణులే, కానీ వాటి దంతాల్లో ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఉమ్, మీరు వెజిటేరియన్ యానిమల్స్ ఉన్నాయి కొన్ని, అవును. ఓకేనా, వాటికి ఈ దంతాలు ఉండవు. ఉమ్, కూరలు
వాటికి ఉండవు. ఉండవు. ఏవైతే మాంసభక్షణ చేస్తాయో వాటికి ఆ కూరలు ఇచ్చాడు. ఉమ్. అలాగే గోర్లు, ఏనుక్కి ఆవుకి గోర్లు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అవి మాంసం చించాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకే ఓకే. అదే అలాగే మనిషి పళ్ళు, మనిషి దేహం కూడా సస్యాహారానికి దగ్గరగా ఉంటాయా, మాంసాహారం దగ్గరగా ఉంటాయా? మీరు ఇలా అడిగితే ఏం చెప్పలేదు. ఎందుకంటే ఈ 2 చేతులు ఉన్నాయి, అలా పీల్చుకొని తినొచ్చు బ్రహ్మాండంగా. 2 చేతులు ఉన్నాయి మనకి, సరే. కాళ్ళు ఇచ్చాడు, అది ఇట్లా కానీ మన పెట్టుకొని గోర్లతో మాంసం చేల్చలేము. అది మన గోరు గోక్కోవడానికి మాత్రమే. రైట్ రైట్ రైట్. పులి గోర్లు మాంసం చేర్చడానికి అవుతాయి, పిల్లి గోర్లు మాంసం చేర్చడానికి అవుతాయి. అవి చర్మం చీరుస్తాయి, మన గోర్లు చర్మం చేర్చలేవు. కరెక్ట్ కరెక్ట్. సో మనిషి శాకాహార జీవే. వండర్ఫుల్. కానీ అలాగని మాంసాన్ని తినద్దని చెప్పట్లేదు. ఓకే. ఎందుకంటే అందరూ మాంసం తింటే మా శాకాహారులకి మొక్కలు దొరకవు. అమ్మా ఇల్లు కూడా స్వార్థం. అమ్మా. అందువల్ల మాంసాహారం తినద్దని చెప్పట్లేదు, కానీ మన మంచి పని చేసేటప్పుడు ఒక ప్రాణిని హింసించి దానివల్ల మనకి మంచి జరగట్లేదు. మీరు ప్రోటీన్స్ అని ఏవైతే ఉంటున్నారో పప్పుల వల్ల కూడా దొరుకుతున్నాయి ఈరోజు. ఉర్దూ డాల్ అని చెప్పేసి, అంటే మన మినపప్పు ఏదైతే ఉందో మాంసంలో ఉన్న ప్రోటీన్స్ అన్ని అందులో ఉన్నాయని చెప్పి సైన్స్ చెప్తుంది ఈరోజు. లేదు, చికెన్ మటన్ లో కంటే ఎక్కువ ప్రోటీన్ పప్పుల్లో ఉంటాయి. సో వాటిలో ఉన్న ప్రోటీన్స్ ఈరోజు ఏంటి డాక్టర్ మీద వేస్తున్నారు. డాక్టర్ గుడ్డు తినమన్నాడు, డాక్టర్ చికెన్ తినమన్నాడు, అది తినమన్నాడు అని చెప్పి. వాళ్ళు ఎందుకు చెప్పారంటే మనకి ఇమీడియట్ గా వస్తుంది కాబట్టి చెప్పుంటారు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన ఆయుర్వేదంలో చెప్పింది అలా కాదు. ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడైనా సరే, ఏ విషయం అయినా సరే. పర్మనెంట్ మూలాలతో తాపీకేస్తుంది అది. సో ఆయుర్వేదంలో అక్కడ మాంసం తినమని చెప్పలేదు. ఇది ఫారెన్ కల్చర్, అది ఫారెన్ లో అవన్నీ కామన్. సో వాళ్ళకి అది అలా వచ్చింది. కాదండి, ఇప్పుడు మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కొందరు, మన ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళ పాపాలకి మనం ప్రాయశ్చితం చేయొచ్చా? అట్లా కుదురుతుందా? చేయొచ్చు. ఎందుకనంటే వాళ్ళ పేరు చెప్పుకొని ఈ ఆత్మ, అంటే వాళ్ళంటే వాడు కాదు, ఆ పేరు మీద ఉన్న ఆత్మకి మంచి గతి అనిపించాలి. ఇప్పుడు చెప్తున్నా, తద్దినాలు పెట్టేటప్పుడు ఆ ఆత్మ వేరే చోట పుట్టేసి ఉంటుంది కదా. సో తద్దినం ఎవరికి పెడుతున్నావు అన్నప్పుడు ఆ ఆత్మకి ఆ రోజు భోజనం దొరుకుతుంది. ఈ రోజు మీకు అన్నం తినలేకపోయారు మీరు బిజీగా ఉండి, దానికి కారణం మీ పేరు మీద ఎవరో తద్దినం పెట్టలేదు అని. అర్థమైందా? అందుకే మీరు గమనించండి, అయితే తద్దినం కూడా 11 నుంచి 1 గంట లోపే పెట్టాలి. అంటే ఆ రోజు యొక్క 2వ పర్వం అయిపోయిన తర్వాత తద్దినం పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు మన ఇంట్లో మంచాన పడి ఉన్నారు అనుకోండి పెద్దవాళ్ళు, వాళ్ళ తరఫున పిల్లలు చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే పిల్లల్ని ఆత్మజ అని పిలుస్తారు. మన ఒక అంశం పిల్లల్లో ఉంటుంది. అందువల్ల ఆత్మజ అంటే మన నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తండ్రిని ఉద్దేశించి, తల్లిని ఉద్దేశించి పిల్లలు చేయొచ్చు. అలాగే కొడుకుని ఉద్దేశించి కూడా తండ్రి చేయొచ్చు. చేసుకుని వాళ్ళు ప్రసాదం బట్టి పంపించాలి. మాత్రం ప్రసాదం పంపించగలిగితే సరిపోతుంది. దేవుడు కూడా క్షమించలేని పాపం చేశాడు రా వీడు అంటారు. ఏముంటాయి ఆ కేటగిరీ, ఏముంటుంది తెలిస్తే జాగ్రత్త పడతాం. మోసం అండి, ఒకటి మోసం. దానికి కూడా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఓకేనా? క్షమించరాని పాపాలు అంటే దేవుడు క్షమించిన పాపాలు ఏవీ లేవా? ఎందుకనంటే దేవుడు కొన్ని శాపాలను క్షమించాడు, అలాగని వాటిని శిక్షించడు కూడా. నాకు సంబంధాలు మీరు చావండి అనే పాపాలు కొన్ని ఉంటాయి. ఎందుకనంటే ఒక కథ వస్తుంది, ఏకాదశి వ్రతం గొప్పతనం అని చెప్పే కథ అది. ఆ కథలో దుర్వాసురులు ఒక రాజు దగ్గరికి వెళ్తారు. ఆ రాజు ఉపాసన చేసి ఉంటాడు. ద్వాదశి రేపు నేను వస్తాను పారాయణకి, అంటే భోజనానికి నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ రాజు పొద్దున సూర్యోదయం కన్నా ముందు లేచి స్నానాలను చేసుకుని రెడీగా ఉంటాడు. సూర్యోదయం అయిన వెంటనే తీర్థం తీసుకోవాలి, తీసుకుంటేనే ఏకాదశి వ్రత ఫలం ఆయన దొక్కుతుంది. అది లేట్ అయితే దొరకదు. అలాంటి పరిస్థితి ఆయనకి. ఈ ఋషి ఏమో రావట్లేదు. అర్థమైందా? లేట్ అయితే ఈయన ఏకాదశి చేసిన పుణ్యం పోతుంది. ధర్మ సంకటంలో పడతాడు. ఇంకా ఏదైతే అయింది భగవంతుడి మీద భారం అని చెప్పేసి తీర్థం తీసేసుకుంటాడు. ఋషి వస్తాడు, తీర్థం తీసుకున్న కోపం వస్తుంది, వాడిని శపించడానికి వెళ్తాడు. శపించడానికి వెళ్తుండగానే సుదర్శన చక్రం వచ్చి అడ్డం పడుతుంది. వెంటాడుతుంది వాడిని. ఒక దూర్వాసుడు పట్టుకుని పరిగెడతాడు. ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, శివుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా దాన్ని ఆపలేరు.
సుదర్శన చక్రం కదా, సాక్షాత్ విష్ణు దగ్గరికే వెళ్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి విష్ణు నన్ను ఎలాగైనా సుదర్శన నుంచి కాపాడయ్యా అంటే, అది నా పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదు, నా భక్తుడిని నేను అన్నాను అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోయింది. సో దాన్ని ఇప్పుడు నేను కూడా కంట్రోల్ చేయలేను, వెళ్ళి ఎవరికైతే శాపం ఇవ్వడం వెళ్ళావు వాడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ రాజు దగ్గరికి వచ్చి నా తప్పు అయిపోయిందని క్షమించు అని చెప్పినప్పుడు సుదర్శన చక్రం మరి వెనక్కి వెళ్తుంది. ఇక్కడ దేవుడిది ఇది ఉండదు కొన్ని సార్లు. అర్థమైందా? దేవుడు ఆయుధాలు కూడా ఒక్కొక్కసారి తన భక్తుడు అనేది అదే చెప్తాడు, భక్త వత్సల అని చెప్పేసి. మీరు భక్త ప్రహ్లాదులు అదేగా చెప్పేది, భగవంతుడిని అనన్యా చింతయంతోపాం ఏ జన పర్యుపాసతే తేషాం యోగక్షేమాలన్నింటిని కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి కృష్ణుడు చెప్పిన మాట. ఎవరైతే అనన్యా చింతయంతోపాం అన్నిటిని వదిలేసి, మీరు చెప్పారు మాట, అన్నీ వదిలేసి నన్నే శరణం ఎవరైతే శరణం మమ తమేవ శరణం మమ అని చెప్పేసి ఎవరైతే నన్ను శరణం వేడుతారో వాళ్ళకి నేను అన్ని విధాల కర్మల నుంచి వాళ్ళని దూరం చేస్తాను, ముక్తులను చేస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్పిన మాట. దీనికి కారణం అర్థం ఏంటంటే, అలా మనం చేయలేమండి, మనకి ఆ ఒక మనస్థితి కూడా రాదు. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు మనం శుద్ధి అవ్వాలి. కడక్కొండ గిన్నెలో ఎన్ని లీటర్లు పాలు పోసినా విరిగిపోతుంది. గిన్నె కడగాలి, కడిగిన తర్వాత పాలు పోయాలి. అలాగే మన మనసుని మనం కడుక్కోవాలి, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావాలి. ఆ బయటకు వచ్చిన తర్వాతే దేవుడు ఒక నిలుస్తాడు. దేవుడు నిలిచిన తర్వాత మనకు అనన్య భక్తి వస్తుంది. అంటే దేవుడే మనకి అన్ని, దేవుడిని ఎలా ఉన్నా కాపాడుతాడు అనే భక్తి భావం మనకు రావాలంటే ముందు ఈ అరిషడ్ వర్గాల నుంచి మనం బయటపడాలి. అర్థమైందా? దీనికి గొప్ప ఉదాహరణ బౌద్ధ మతంలో వరాహమిశ్ర అని చెప్పేసి మీమాంసక పండితుడు, మీమాంస రాసింది ఆయనే. ఆయన ఒకరోజు వేదాలు అపౌరుషయ, వేదాలు ఎవరు సృష్టించలేదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా నిత్య పదార్థాలు అని చెప్పి, దాంట్లో వేదాలు కూడా ఒకటి, వేదాలు అపౌరుషయ. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన వాదిస్తుంటే బౌద్ధులు వేదాలన్నీ అబద్ధం, దేవుడు లేడు అనే కాన్సెప్ట్తో వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇలా కాదని చెప్పేసి వాళ్ళ గురుకులంకి ఒక మారువేషంలో వెళ్ళి గురుకుల దగ్గర నుంచి అందే నేర్చుకుని బౌద్ధ మతాన్ని కూడా మొత్తం చదువుతాడు. మొత్తం చదివి ఒకరోజు వాళ్ళ గురువు గారికి కొండపైన, క్షీణాలతో కొండపైన ఉంటాయి కదా అలాగే ఉంటుంది, ఆ పైన నుంచి వాళ్ళ గురువు గారికి నూనె రాస్తూ ఉండగా వాగ్ వివాదం జరుగుతుంది. ఇలా ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఆయన ఆన్సర్లు చెప్తుంటారు, కానీ ఆయనకి కొన్ని ప్రశ్నలకు ఉత్తరం చెప్పడానికి అవ్వనప్పుడు ఆయన కనిపెట్టేస్తారు, ఆయనే అని చెప్పేసి. కనిపెట్టగానే శిష్యుని పిలుస్తాడు. వెంటనే ఆయనకు అక్కడ ఏం చేయాలో తెలియదు, ఆ కొండపై నుంచి దూకేస్తాడు. దూకేసే ముందు వేదాలు సత్యమైతే నాకేం కాకూడదు అని చెప్పి దూకుతాడు. ఒక కన్ను పోతుంది. అప్పుడు కింద పడిన తర్వాత ఆలోచిస్తాడు, అయ్యో ఎంత పెద్ద పని చేశాను నేను, వేదాలు సత్యమైతే అని చెప్పి డౌట్తో దూకాను, వేదాలు సత్యమే అని చెప్పి దూకి నాకు ఏది కాదు. అందుకు ఒక కన్ను పోయింది, డౌట్ పడ్డాడు కాబట్టి కన్ను పోయింది. ఇది భగవంతుడి మీద మనకు ఉండాల్సిన భక్తి ఎలా ఉండాలంటే ఇలాంటి భక్తి ఉండాలి. ఇలాంటి భక్తి ఎవరి దగ్గర లేదు ఈరోజు. అందుకే భక్త ప్రహ్లాదుడు అయ్యారు ఆయన. భక్త ప్రహ్లాద భక్తి అలాంటిదే, ఏం చేసినా సరే దేవుడు కాపాడుతాడు అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది ఆయనకి. అట్లా పాపాలు ఎన్ని రకాలు ఉంటుందండి, కేటగిరీస్ ఉంటుందా? పాపాలు చాలా రకాలు ఉన్నాయండి. వాటిలో కేటగిరీస్ అంటే ముఖ్యంగా అదే వేరే వాళ్ళకి మోసం చేయడం, పాపాలు. మనకి బ్రహ్మహత్య, ఒక పాపపురుషుని చెప్పేటప్పుడు ఒక పాప కలిపురుషుడు ఎలా ఉంటాడో అని చెప్పి వర్ణించేటప్పుడు బ్రహ్మహత్య శిరస్కంచ స్వర్ణస్థేయ భుజద్వయం అంటే బ్రహ్మహత్య అనేది తలకాయ, స్వర్ణస్థేయ అంటే దొంగతనం, బంగారం కానీ లేకపోతే ఈ సంపత్తుని దోచుకోవడం కానీ వాడి భుజాలు అయి ఉంటాయి. సురాపాన హృదయుక్తం, సురాపానం అనేది హృదయం అయి ఉంటుంది వాడిది. గురుకల్ప కటిద్వయం, గురుకల్ప అంటే గురువుని దూషించడం, బ్రాహ్మణుని దూషించడం, అది కటి అవుతుంది, అంటే ఈ నడుం భాగం కటిద్వయం. అత్సంయోగ అంటే స్త్రీ సంయోగ అనేది కింద భాగం. అంగ ప్రత్యంగ పాతకం, ప్రతి ఒక్క అంగంలోనూ ఒక్కొక్క పాతకాన్ని నింపుకుని ఉంటాడు, వాడు కలిపురుషుడు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అంటే పరస్త్రీలను చూడడం,
దాని తర్వాత గురువుని అంటే పెద్దవాళ్ళని దూషించడం. గురువు అంటే ఇక్కడ గురువు కాదు, పెద్దవాళ్ళు, జ్ఞానులు, వృద్ధులు, ఓకేనా, తల్లిదండ్రులు, వాళ్ళందరూ కూడా గురువు అనే పెద్ద, గురువు అంటే పెద్ద అని పేరు ఇక్కడ. పెద్దవాళ్ళని ఎవరైతే దూషిస్తారో, ఓకేనా, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడం, పెద్దవాళ్ళని దూషించడం, అలాగే పరస్త్రీ వ్యామోహము, దొంగతనము, ఓకేనా, జూదము, వీటన్నిటిలో కూడా కలిగి ఉంటాడు. బంగారంలో కూడా కలిగి ఉంటాడు. వీటన్నిటిలో కలిగి ఉండడం వల్ల అవన్నీ కూడా పాపకర్మలు అని చెప్పేసి కలియుగంలో ముఖ్యంగా ఉన్న పాపకర్మలు అవి. ఇంకా ప్రాణిహింస లాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మరి వీటికి ప్రాయశ్చిత్తాలు ఎన్ని రకాలు? వీటికి తగినట్టు అత్యుత్తమైన ప్రాయశ్చిత్తం ఏది? ప్రాయశ్చిత్తాలు అత్యుత్తమం అతి నీచం అనేది ఉండదు. కానీ మనకి పురాణాల్లో చెప్పినట్టు భాగవతం కన్నా మించిన పుణ్యకార్యం ఇంకోటి లేదు. అంటే భాగవత పఠనమా? శ్రవణం పఠనం. ఓకే. ఎందుకనంటే పరీక్షిత్ రాజు ఎవరు? అర్జునుడి మనవడు, అభిమన్యుడి కొడుకు, ఓకేనా. ఆ పరీక్షిత్ రాజు చిన్నప్పుడే కృష్ణుని చూసినవాడు, గర్భంలోనే కృష్ణుని చూసాడు. అలాంటి పుణ్యాత్ముడు, ఓకేనా. అంటే ఆయనకి దర్శనం అయిపోయింది, భగవంతుడి దర్శనం అయిపోయింది ఆయనకి. అలాంటి ఆయనకి తక్షకుడి వల్ల కరిచి చావాలి అని ఒక శాపం వస్తుంది. ఇంకో వారం రోజుల్లో తక్షకుడి చేతిలో చేస్తావు. వెంటనే అతను ఏం చేశాడు? ఎలా బతకాలని ఆలోచించలే. చచ్చిపోతున్నాను కదా, చచ్చిపోయేందులోపు ఎంత పుణ్యం అయితే పుణ్యం దోచేసుకోవాలి. ఈ వారంలో షార్ట్ టైంలో నాకు ఎక్కువ పుణ్యం వచ్చే కార్యక్రమాలు ఏమున్నాయి అని ఒక సభ, పెద్ద సభ, జ్ఞానులందరినీ కలిపి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు. చేసి వాళ్ళని అడుగుతాడు, ఏ పని చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది, తక్కువ పీరియడ్లో ఎక్కువ పుణ్యం కావాలి, నాకు టైం లేదు, వారం రోజులే ఉంది, దానికి ఏ హోమం చేయాలి, ఏ పూజలు చేయాలి చెప్పండి, అవి చేస్తాను నేను అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులందరూ కలిపి చెప్పిన మాట, ఒక జ్ఞాన యజ్ఞం ఒక్కదాంతోనే నీకు తక్కువ టైంలో ఎక్కువ పుణ్యం వస్తుంది. జ్ఞాన యజ్ఞం. ఇది కూడా అంతే. మన లైఫ్ స్టైల్ కూడా పెట్టేసరి మనకు తెలియదు. మనం వినాయక చవితి వ్రతం చేస్తాం, చేసిన తర్వాత కథ చదివితేనే ఫలం అన్నారు. సత్యనారాయణ వ్రతం చేస్తాం, చేసిన తర్వాత కథ విన్న తర్వాతనే ఫలం. వరమహాలక్ష్మి వ్రతం చేస్తాం, విన్న వెంటనే ఫలం, కథ వింటేనే ఫలం. ఎందుకని కథ వింటాను ఎందుకు పెట్టారు? మీరు పూజ చేసినంత ఓకే, పూజ అంతా చేస్తారు, కానీ కథ వినకపోతే ఫలం లేదు మీకు అని ఎందుకు పెట్టారంటే జ్ఞానం. జ్ఞానానికి అంత గొప్పతనం ఉంది. అన్నదానం కలియుగంలో గొప్ప ప్రాయశ్చిత్తం అంటారు కాదా? కలియుగంలో కాదు, అన్ని యుగాల్లో కూడా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. ఎందుకనంటే మిగతా ఏ దానం అన్ని దానాల్లో అన్నదానం గొప్పది. ఎందుకనంటే అది తీసుకునేవాడికి కాదు, ఇచ్చేవాడికి గొప్ప విషయం అది. అర్థమైందా? ఎందుకనంటే మీరు ఏ దానమైనా చేయండి, దానివల్ల వాడికి తృప్తి ఉండదు. మీరు ఒక 100 రూపాయలు దానం చేశారనుకోండి, 200 ఇస్తే బాగుంటుంది. మీరు 1000 రూపాయలు దానం ఇచ్చారనుకోండి, 2000 ఇస్తే బాగుంటుంది. మీరు 1 గ్రామ్ బంగారం ఇచ్చారనుకోండి, 10 గ్రామ్ బంగారం ఇస్తే బాగుంటుంది. కానీ కడుపు నిండా అన్నం పెట్టినోడికి ఇంకొంచెం వడ్డిస్తానంటే తిడతారు కూడా, అమ్మో నాకొద్దు చాలు, ఇంకా తృప్తి. మీకు ఎప్పుడైతే తృప్తి పొందుతాడో, దానం చేసిన వ్యక్తికి ఎప్పుడైతే తృప్తి చెందుతుందో అప్పుడు దానం సఫలీకృతం అయ్యింది అని అర్థం. అందువల్ల అన్నదానం చేయడం వల్ల వాడికి తృప్తి వస్తుంది, ఆ తృప్తి వల్ల నీకు పుణ్యం. కానీ అన్నదానం కన్నా గొప్పదానం ఇంకోటి ఉంది. అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవం చ విద్యయా అని చెప్పారు. విద్యాదానం అన్నిటికంటే గొప్పదానం. అన్నదానం అయితే క్షణిక తృప్తి, ఈరోజు పొద్దున భోజనం పెడతాం, మధ్యాహ్నం కల్లా కరిగిపోతుంది, మధ్యాహ్నం మళ్ళీ ఆకలి వేస్తుంది. అదే విద్యాదానం చేస్తే వాడి జీవనం మొత్తం విద్య బతుకుతాడు. అందువల్ల విద్యాదానం అన్నిటికన్నా గొప్పది. సరే, ఈ ప్రాయశ్చిత్తాల రూపంలో ఏం చేయాలి? ఈ ప్రాయశ్చిత్తాలు గోపురాలు దర్శించాలా, ఏం చేయాలి? అది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. గోపురాలు చెప్పినట్టు మీరు ఇప్పుడు అహోబిలం లాంటి గుళ్ళకి వెళ్తే అక్కడ దర్శనమే చాలా కష్టం. అందువల్ల అక్కడ చాలా వరకు పుణ్యం సంపాదిస్తాం. సో అలా దర్శనాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్ర దర్శనం అనేది
పుణ్య సాధన. అది కాకుండా ప్రాయశ్చిత్తాల్లో ఈరోజు జ్యోతిష్యులు ఏమైందంటే ఒకటా పూజలు చెప్తున్నారు, ఒకటా రాళ్ళు అమ్ముతున్నారు, ఒకటా గుళ్ళకి వెళ్ళి రమ్మంటున్నారు. ఈ మూడే చెప్తున్నారు కానీ ఇంతకన్నా ముందు ఇంకెక్కువ ఏమీ చెప్పట్లేదు. కానీ మనకి వీటిలో చాలా విధాలు ఉన్నాయి. దానం ఉంది, యజ్ఞయాగాదిಗಳು ఉన్నాయి, రాళ్ళు అవన్నీ ఇవ్వడానికి ఉంది, పుణ్యక్షేత్ర దర్శనాలు ఉన్నాయి, అలాగే శ్రవణాలు, భాగవత, సుందరకాండ శ్రవణాలు ఉన్నాయి, సుందర పారాయణాలు ఉన్నాయి. కొన్ని శ్లోకాలు, విష్ణు సహస్రనామ శ్లోకాలు చెప్పడం వల్ల, స్తోత్రాలు చెప్పడం వల్ల పుణ్యం ఉంది. ఇలాగా అనేక విధమైన పుణ్యకార్యాలకు ఒక్కొక్క వాళ్ళ పరిస్థితి బట్టి. ఇప్పుడు హోమాలు చేయించుకునే వాళ్ళు డబ్బులు అవుతాయి, విష్ణునామ స్మరించుకోవడానికి డబ్బులు అవ్వవు కదా. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి అన్నారు. మాధవుడికి ఈరోజు చాలామంది అది కూడా చెప్పడం ఉంటుంది, ఏంటి మీరు మానవ సేవ చేస్తే చాలు పుణ్యం వచ్చేస్తుంది, దేవుని ఎందుకు పూజ చేయాలి అని చెప్పి. మానవ సేవ చేస్తే మాధవ సేవ అని చెప్పారు. ఎప్పుడు వాడిలో దేవుని చూసి నువ్వు సేవ చేసినప్పుడు. సార్ మొన్న ఒక గురుగారు విన్నాను నేను, మనిషికి మాత్రం సేవ చేయకండి, దుర్మార్గులు లేడని ఒక వీడియో చూసాను. ఆయన మహాగురువులు, వాళ్ళ గురించి మేము చెప్పలేమేమి. ఎందుకనంటే మానవ సేవ చేయడం వల్ల పుణ్యం కాదు. మీరు ఇంట్లో పిల్లిని పెంచుకున్నా కొంతమంది ఇదొక పెద్ద ప్రశ్న, ఇంట్లో పిల్లిని పెంచుకోకూడదు అని చెప్పి వాటి పెంచుకునే పాపం వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే మీరు వాటిలో కూడా దేవుని చూసినప్పుడు, ఆ ప్రతి ఒక్క ప్రాణిలోనూ మీరు దేవుని చూసినప్పుడు ఈ సంపాదించిన ఎంతో కొంత సంపాదన దాంట్లో ఉన్న దేవుడికి పెడుతున్నాము. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన మాట ఇది కూడా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన పచామన్యం చతుర్విధం అని చెప్పేసి కృష్ణుడు చెప్పిన మాట. పచామన్యం చతుర్విధం, 5 రకాలుగా నేను ప్రతి ఒక్క ప్రాణిలో కూర్చుని వాళ్ళు తినే ఆహారాన్ని నేనే స్వీకరిస్తాను. అర్థమైందా? ప్రాణ అంటే ఈ 5 రకాలు ఉన్నాయి, ప్రాణాపాన వ్యాన. మనం పెంచుకునే జంతువులు చేసే పాపాలు మనకు అంటుతాయా? మనకు అంటావు, అది వాటి కర్మలే. ఓకేనా? అందుకని వాడికి పెట్టే ఆహారాన్ని దేవుడికి పెడుతున్నాను అనే ఉద్దేశంతో మీరు పెట్టినట్టయితే దానికి పుణ్యం ఉంది. ఎందుకంటే భూత యజ్ఞం అని చెప్పేసి చేయడానికి ఉంది మనకి. భూతదయ అనేది మనం ఇప్పుడు వెళ్ళి ప్రతి ఒక్క రోజు వెళ్ళి బయట ఏదో ఒక కుక్కనో ఆవును ఎత్తుకుని నిలబెట్టడానికి అవ్వదు. సో మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల వాటికి ఎంతో కొంత ఆహారం ఇవ్వడం అనేది, అందులో దేవుడిని చూడాలి. అలాగే మాధవ సేవ చేసినప్పుడు కూడా, అంటే మనిషి సేవ చేసినప్పుడు కూడా, అది మాధవ సేవ ఎప్పుడు అవుతుందంటే వాడిలో ఉన్న దేవుడికి సేవ చేస్తున్నాను అనే భావన ఉంటేనే. ప్రతి ఒక్క మనిషిలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఆ దేవుడిని మనం చూడగలిగితేనే పుణ్యం. అంతేకాని మీరు, ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, కర్ణుడు అనేక దానాలు చేశాడు. దాన వీరచూర కర్ణ అని చెప్పేసి వాళ్ళ టీవీలో కర్ణుడిని చాలా హైలైట్ చేస్తున్నారు. కానీ కృష్ణుడు చెప్తాడు, నువ్వు చేసిన దానానికి దేనికి ఫలం లేదు, అది నిర్ఫలము, నాకు ఎటువంటి ఫలం లేదు అని చెప్పి కృష్ణుడు కొట్టి పడేస్తాడు దాన్ని. ఎందుకనంటే కర్ణుడు గొప్ప, మనకి చాలా మంది చెప్పేది ఉంది. కర్ణుడు ఎలాంటి దానం చేశాడంటే, ఎడం చేత్తో చేకొడుకున్నప్పుడు బ్రాహ్మణుడు వస్తాడు, వాడు దానం అడిగితే ఎడం చేతిలో ఉన్న బంగారు చెంబుని ఎడం చేతిలో దానం చేసేస్తాడు. ఎందుకంటే అది కుడి చేతికి వచ్చేంతలోపు వాడి మనసు మారిపోతుందేమో. అది దోషం, అది గుణం కాదు. వాడికి ఎడం చేతి నుంచి కుడి చేతి నుంచి ఎడం చేతికి వచ్చేంతలోపు వాడి మనసు మారిపోతుందంటే ఆ వస్తువు మీద వాడికి వ్యామోహం ఉందని అర్థం. ఎప్పుడైతే ఆ వస్తువు మీద వాడికి వ్యామోహం ఉందో ఆ దానం ఇచ్చినా వీడు వెంటాడుతున్నట్టుంది. అడిగి నేను దానం ఇచ్చేసాను, నేను అనవసరం ఇచ్చాను అడిగి అని చెప్పేసి, ఆ దానం కాదు. ఇదం నమ్మమా అని చెప్పేసి దానం ఇవ్వాలి, అంటే ఇది నాది కాదు అనుకునే దానం ఇవ్వాలి. రెండోది, ఒక పని చేసినప్పుడు స్టార్టింగ్లో అయినప్పుడు సంకల్పము, ఎండింగ్లో అయినప్పుడు కృష్ణార్పణము, ఇవి 2 కంపల్సరీ ఉండాలి. అవి 2 ఉంటేనే అది దానం అవుతుంది. సంకల్పం లేని దానము వ్యర్థము, కృష్ణార్పణం లేని దానము వ్యర్థము. అష్టదరిద్రాలు అంటారు కదా, ఏంటి? మొదటి దరిద్రం వచ్చేసి విదేశీయానం. వేరే దేశాలకి ఈరోజు చాలామంది పిల్లల్ని వేరే దేశం పంపించాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. విదేశీయానం అనేది అష్టదరిద్రాల్లో మొదటిది. ఎందుకంటే వాళ్ళు పుట్టిన పుట్టిన భూమిని వదిలేసి వేరే దేశాలకి వాళ్ళు వెళ్తున్నారంటే అది అక్కడ వాళ్ళ దగ్గర పనోడి కింద ఉంటారు వాళ్ళు. అది దరిద్రం. రెండోది, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాలేరు ఎప్పుడంటే అప్పుడు. వాళ్ళ పర్మిషన్ కోసం కూర్చోవాలి, వాళ్ళ టికెట్ దొరకాలి, వీసా దొరకాలి, బోల్డ్ ఉంటాయి వాళ్ళకి. అది దానికన్నా పెద్ద దరిద్రం ఇంకోటి లేదు. అలాగే ఉచ్చిష్ట భోజనం, ఎవరో వదిలేసిన అన్నాన్ని, ఎవరో నాకు వద్దు తీసుకో అని చెప్పి ఇచ్చిన అన్నాన్ని తినడం, అది అష్టదరిద్రాల్లో ఇంకోటి.
అలాగే భార్య లేకపోవడం, ఉమ్, పిల్లలు లేకపోవడం, ఉమ్, అవన్నీ కూడా దరిద్రాలే. ఓకే అవన్నీ కూడా దరిద్రాల్లో ఒక్కొక్కటి ఉంటాయి. ఓకే అలాగే ఆ, భిక్షాటన అంటే భిక్ష వేరే దగ్గర చేయి చాచి అడగడం, రైట్ అది కూడా దరిద్రంలో ఒకటి. ఓకే ఇలాగా అష్టదరిద్రాలు 8 రకాల దరిద్రాలు ఉన్నాయి మనకి. వాటిని ఉన్నా సరే వాడు సుఖంగా లేడనే అర్థం. ఓకే ఎన్ని సంపదలు ఉన్నా ఇవి ఉన్నాయంటే ఇంక వాడు అష్టదరిద్రుల్లో ఒకడు. అష్టదరిద్రులో ఒకడు. రైట్ ఫైనల్గా ఒక గురుగారు ఒకటి చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనం లేచిన దగ్గర నుంచి ఒక్కరోజు సాయంత్రం లోపే కొండంత పాపం మూట కట్టుకుంటున్నాం. ఏదో ఒక రూపంలో తెలుసో తెలియకో ఏ చేసినా కూడా పాపాలు మూట కట్టుకుంటూనే ఉన్నాం. సింపుల్గా అంటే ఇక యజ్ఞ యాగాదులు ఇట్లా కాకుండా ఒక సాధారణమైన సగటు మనిషి చేసుకోగలిగే ప్రాయశ్చిత్తాలు ఏమైనా చెప్తారా రోజువారీ జీవితంలో? భగవంతుడి నామస్మరణ అండి. ఓ వావ్ ఆ, గోవింద అని చెప్తే పాపాలన్నీ పోతాయి. ఉమ్, ఏ పాపాలంటే ఇలాంటి పాపాలే. అచ్చా చాలా మంది తప్పుగా అనుకుంటారు. గంగా స్నానం, మన పుష్కర స్నానాలు అయ్యాయి, అక్కడికి వెళ్ళి పాపాలన్నీ పోయేమో అవి. అవును అవి ఎలాంటి పాపాలు? ఓకే అర్థమైందా? ఆ, మన ఇలాంటి కొండల పాపాలు ఉంటాయి కదా, అవును. ఈ పాపాలన్నీ పోతాయి. ఓకే అంతేగాని మర్డర్ చేసి వెళ్ళి గంగలో ములుగుతాను పాపం పోతుందా అంటే పోదు. రోజువారీ చిన్న చిన్న పాపాలు రోజువారీ మనం తెలిసి చేసే పాపాలు ఏవైతే ఉంటాయో ఉమ్, అవి గంగా స్నానాది లేకపోతే దేవుడి నామస్మరణం వల్ల, దేవుడి నామస్మరణ భక్తితో చేయాలి. ఇంకో అజామిళ కథ ఉంటుంది ఒకటి, అది కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు జనాలు. అజామిళుడు అనేవాడు పండితుడై ఉంటాడు, వేశ్యాన్ని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ దానిలో 4 పిల్లలను పంటాడు. ఒక పిల్లడి పేరు నారాయణ అని పెడతాడు. వాడు అనేక పాపాలను చేస్తాడు. చచ్చిపోయే ముందు నారాయణ అంటాడు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. ఆ, ఇది అజామిళ ఒక కథ. అచ్చా అది కూడా తప్పే, అది అలా కాదు విషయం. ఉమ్, అజామిళ పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలాలు ఎక్కడో ప్రారంధ కర్మాల వల్ల, అంటే ఎక్కడో చేసుకుని పాపాలు పోవడానికి ఇహ జన్మలో పుడతారు ఉమ్, కొంతమంది. ఉమ్, వాళ్ళు అలా పుట్టి ఆ పాప పొలాలన్నీ అనుభవించిన తర్వాత పాపాలు ఖాళీ అయిపోతాయి, ఓన్లీ ఓకే. పుణ్యం మాత్రం మిగులుతుంది. ఓకే అప్పుడు వాళ్ళు పైకి వెళ్తారు. అజామిళ అప్పుడు కూడా జ్ఞానోదయం అవుతుంది. నారాయణ అని చెప్పినప్పుడు జ్ఞానోదయం అయ్యి ఇంకా అప్పటి నుంచి భగవంతుడు నామస్మరణ చేసి తపస్సు చేస్తాడు. ఆ ఉమ్, తపస్సు ఫలం వల్ల వాడు మోక్షానికి వెళ్తాడు. ఓకే అంతేగాని నారాయణ అనగానే మోక్షం వెళ్ళిపోరు. ఓకే అలా రావడం కూడా కష్టమే. అదే తులసి తీర్థం పోసి లాస్ట్ లో నారాయణ అంటే స్వర్గానికి వెళ్ళిపోతారు అంటారు కదా. స్వర్గానికి వెళ్తారు. ఆ, స్వర్గం అనేది పర్మనెంట్ కాదండి. అచ్చా అవునా ఇది ఒకటి ఉందా మళ్ళీ? మనకి 2 ఉన్నాయి, ఒకటి స్వర్గము నరకము, అవును. అలాగే మోక్షము అంతతమస్సు. ఓకే అర్థమైందా? మనం చేసుకున్న పాపాలన్నీ కూడా స్వర్గానికి వెళ్తాము. స్వర్గంలో పాపాలు ఖాళీ అయిపోతాయి, మన పుణ్యాలు ఖాళీ అయిపోతాయి. అవును తర్వాత నరకానికి పంపిస్తారు, అక్కడ పాపాలకి అచ్చా శిక్షలని అనుభవిస్తాము. దాని ఓకే తర్వాత మళ్ళీ కిందకు వస్తాం. దేవుడా కానీ ఎప్పుడైతే మోక్షానికి వెళ్తామో అది రిటర్న్ టికెట్ లేదు, 1 వే అది. అచ్చా అచ్చా ఇక పునర్జన్మ ఉండదు. అలాగే అంతర్నమస్య ఏదైతే ఉందో అక్కడ కూడా రిటర్న్ టికెట్ లేదు. ఆ, మోక్షంలో మొత్తం సుఖమే ఉంటుంది, మీరు ఓకే. కోరుకున్నది అవుతుంది. అక్కడ మీరు ఏమై ఉంటారో మీకు అప్పుడు తెలుస్తుంది. మన నిజమైన స్వరూపం, మన నిజ స్వరూపం ఏమై ఉంటుంది. చీమై ఉండొచ్చు, పల్లి అయి ఉండొచ్చు, పిల్ల అయి ఉండొచ్చు, కుక్క అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం ఉమ్, ఉమ్, మనుషులు అయితే కాదు. అర్థమైందా? మనిషి కూడా అయి ఉండొచ్చు. అది అక్కడ మోక్షంలో తెలుస్తుంది మన స్వభావం ఏంటి అని చెప్పేసి. అప్పటిదాకా మనం ఏంటో మనం ఎవరికీ తెలియదు. అలాగే అంతర్తమస్కి వెళ్ళిన వాళ్ళకి చీకటి, అక్కడ మలమూత్రాలు అవన్నీ ఉంటాయి. వాటిలో భీముడు కొడుతూ ఉంటాడు అందరినీ, గద ప్రహారం చేస్తూ ఉంటాడు. ఉమ్, అలాగా అది అంతర్తమస్సు. ఈ రెండింటికి వెళ్ళిన వాళ్ళకి రిటర్న్ ఉండదు. ఓకే ఓకే అర్థమైందా? ఇంకా మనం ఇక్కడ చేసుకున్న చిన్న చిన్న పాపాలకి పుణ్యాలు అన్నిటి కూడా స్వర్గానికి వెళ్ళి అక్కడ దాన్ని అనుభవించిన తర్వాత గెంటేస్తూ ఉంటారు బయటికి. ఓహో నేను అక్కడ పోతే పర్మనెంట్ అనుకుంటున్నా ఇంకా. స్వర్గం పర్మనెంట్ కాదు. సో గురుగారు మీ దగ్గరకు వస్తే మా ప్రేక్షకులు ఎవరైనా పరిహారాల కోసం వస్తే మీరు చేస్తారా? చేస్తా. ఓకే ఓకే అండి థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన జ్ఞానామృతం పంచారు ఇవాళ. నిజంగా చాలా కొత్త విషయాలు, ఇంతవరకు తెలియని విషయాలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం గురుగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా డాక్టర్ వినయ్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.